My humble obeisances to all my gurus and Siksha gurus. Om Ajnanatimirandasya Gnananjanashalakaya Chakshurulmenitam Yena Tasmai Sri Gurave Namaha Sri Chaitanya Manobishtam Stapitam Yena Bhutale Swayam Rupa Kadamahyam Dadati Swapadantikam Vandeham Sri Guru Sri Yuta Padakamalam Sri Gurun Vaishnavancha Sri Rupam Sagrajatam Sakana Raghunathanvitam Tam Sajivam साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितान् च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीति नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीति नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमस्तुते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यस्य कृपासिन्धुभ्य एव च पत्तानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृन्द ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय मुखं करोति वाचालं पङ्गुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ దండవత్ ప్రణామ్ టు ఎవ్రీవన్. ఇది చెప్పండి, నేను చెప్పేది నా వెనకాల చెప్పండి. నారాయణం నమస్కృత్య నారాయణం నమస్తుత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్ నష్టప్రాయేషు భద్రేషు నిత్య భాగవత సేవయా భగవత్ అత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ
గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం శ్రవణం కీర్తనం విష్ణు విష్ణు స్మరణం స్మరణం పాదసేవనం పాదసేవనం అర్చనం వందనం దాస్యం అర్చనం వందనం వందనం దాస్యం నిత్యం ఆత్మనివేదనం నిత్యాత్మనివేదనం ఆత్మనివేదనం ఆత్మనివేదనం నిత్యం ఆత్మనివేదనం నిత్యం ఆత్మనివేదనం సఖ్యం సఖ్యం ఆత్మనివేదనం ఆత్మనివేదనం శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం శ్రవణం కీర్తనం పాదసేవనం శ్రవణం కీర్తనం శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం విష్ణు స్మరణం పాదసేవనం పాదసేవనం అర్చనం వందనం దాస్యం అర్చనం వందనం దాస్యం సత్యం ఆత్మనివేదనం సత్యాత్మనివేదనం శ్రీమద్ భాగవతము 7.5.23 అందులోని ప్రహ్లాదుడు చెప్పిన శ్లోకం అన్నమాట. సో ఈ శ్లోకాలు ఈ రెండు కూడా బాగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఈరోజు మనకి రెండు ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. ఏంటి అంటే మన యొక్క ఇస్కాన్ సంస్థ స్థాపకులు ఎవరు? భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద వారు. శ్రీల పేరు చెప్పుకోవాలంటే శ్రీల భక్తి వేదాంత శ్రీల ప్రభుపాదులు వారు మనకి ఆచార్యులు, అంటే ఇస్కాన్ సంస్థకి ఆచార్యులు. ఓకే, సో ఈయన యొక్క గురువు ఉన్నారు, చెప్పగలరా మీరు ఎవరన్నా? ఆయన యొక్క గురువు ఎవరు? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఓకే, ఆయన తండ్రి వినోద ఠాకూర్ అన్నమాట. సో ఆయన తిరోభావ దినోత్సవం అని డిసపియరింగ్ డే అంటారు. అంటే ఈరోజు దేహాన్ని చాలించి ధామ్కి వెళ్ళారనమాట, శ్రీధామ్కి వెళ్ళారు. సో అందుచేత ఈరోజు చాలా ఇంపార్టెంట్. సో భక్తి వినోద ఠాకూర్ గారి గురించి రెండు వాక్యాలు మనం చెప్పుకోవాలంటే అతని బొమ్మ కూడా నేను చూపిస్తాను. హరే కృష్ణ. సో మీ అందరి దగ్గర కూడా ఉన్నది గౌడీయ వైష్ణవ గీతాలు పుస్తకంలో ఉందన్నమాట. మీకు ఇక్కడ కనిపిస్తున్నారా గురువులు? హరే కృష్ణ. సో ఇది గురు పరంపర. మొదట్లో మనం చూసినట్లయితే శ్రీల భక్తి వినోద ఠాకూర్ అని ఉన్నది పేరు, అవునా? ఇక్కడ ఈయన తిరోభావ దినోత్సవం అన్నమాట. ఈరోజు ఆయన దేహాన్ని చాలించారు. సో ఆయన ఎవరు అని చెప్పుకుంటే ఇక్కడ మనం చూస్తున్నాము భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఈయన యొక్క తండ్రి ఈయన అన్నమాట. ఓకే, అయితే ఈ తండ్రి కూడా ఇక్కడ గురువే, పరంపరలో ఉండే గురువు. కానీ దీక్ష డైరెక్ట్ గా కొడుకుకి ఇవ్వచ్చు, కానీ మధ్యలో గౌరకిషోర బాబాజీని తీసుకొచ్చారనమాట. ఈయనని గురువు చేశారు ఎవరికి? వాళ్ళ కొడుకుకి. సో ఇక్కడ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క శిష్యుడు మన గురువు ఎవరు? శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు. మనం ప్రభుపాదుల వారు యొక్క భాష్యం అని చెప్పుకుంటాం కదా, ఈయన ముఖ్యమైన మనకి గురువు అన్నమాట. అంటే ఇస్కాన్ సంస్థానము ఈయన స్థాపించారనమాట. అర్థమైందా? సో ఇప్పుడు శ్రీల భక్తి వినోద ఠాకూర్ గురించి, ఈయన ఎందుకని ఇస్కాన్ సంస్థ స్థాపించారు అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఈయన యొక్క గురువు కాబట్టి ఈయన చెప్పారు, నువ్వు విదేశాలకి వెళ్ళు. అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు అనుకుంటారనమాట, మన ఇండియాలోనే ఎవరు బుక్స్ తీసుకోరు, చదవరు, విదేశాలు వెళ్ళి నేనేం చేయగలను అని అనుకుంటారు.
కానీ ఆయన గురువు యొక్క ఆదేశం మేర ఈయన విదేశాలు వెళ్ళి అక్కడ 10 సంవత్సరాల లోపే 108 గుడులు స్థాపించారు. అన్ని విదేశాల్లో రకరకాల అంటే యూకే, యూఎస్, గల్ఫ్ కంట్రీస్ అన్నిట్లో కలిపి 108 గుళ్ళు ఆయన స్థాపితం చేశారనమాట. అయితే ఆ టైంలో చేసిన 108లో ఒక 5 భారతదేశంలో ఉన్నాయని చెప్పుకుంటారు. 5ట్లో మనదొకటనమాట. అంటే హైదరాబాద్ హ్యాబిట్స్. సో, మనం ఎంతో అదృష్టం చేసుకున్నాము. సో, ఇక్కడ వినోద ఠాకూర్ గురించి, శ్రీల భక్తి వినోద ఠాకూర్ గురించి మనం చెప్పుకోవాలంటే, ఆయన చాలా పురాతన కాలంలో అంటే బ్రిటిష్ సామ్రాజ్యం ఉండేది అప్పట్లో మన ఇండియాలో. అప్పట్లో ఆయన చాలా పెద్ద ఉద్యోగస్తులనమాట. పెద్ద సంసారం. 10 మంది పిల్లలు ఉండేవారంట ఆయనకి. అంతమంది పిల్లలతోని, అంత సంసారంతోని ఆయన ఎంత మంచి సర్వీస్ చేసేవారంటే గవర్నమెంట్‌కి, ఆయన ఇంటికే రైల్ ట్రాక్ వేశారంట. సో దట్ ఎక్కువ డిస్టర్బెన్స్ కాకుండా తొందరగా ఆఫీస్‌కి రావడానికి. సో, అంతటి గ్రేట్ విద్వాంసుడనమాట. అలాంటి జాబ్ చేస్తూ గూడా మంచి భక్తి చేశారాయన. ఏంటి ఇక్కడ కృష్ణ భక్తి చాలా బాగా చేయడమే కాకుండా, భక్తి వినోద ఠాకూర్ చాలా మంచి పాటలు రాశారు. 100 పుస్తకాలు రాశారంట. ఆయన దాదాపు 22 గంటలు పనిచేసేవాళ్ళని చెప్తారు. 22 ఏదో 2, 3 గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకునేవాళ్ళంట. మిగతా టైం అంతా గూడా రాత్రిపూట ఏ డిస్టర్బెన్స్ ఉండదు. మనం చూడండి ఒక్క పిల్లలకే ఎంత కష్టమైతుంది గదా! ఒకరిద్దరితో. 10 మంది పిల్లల్ని పెంచుకుంటూ, చూసుకుంటూ అందులో ఒకతనే ఈయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అనమాట. సో, ఆయన కూడా భక్తుడు. ఇక్కడ మన పరంపరలో ఉన్నారనమాట. ఆయన యొక్క శిష్యుడే మన గురువు. సో, ఈయన అంత భక్తి చేసేవారు. ఇలా పుస్తకాలు రచించేవారు. మంచి మంచి పాటలు రచించేవారు. మనం మంగళాచరణ్ పాటలు పాడుతూ ఉంటాం గదా! దాంట్లో కొన్ని ఈయన రచించిన పాటలే అన్నమాట. చాలా మంచి మంచి గీతాలు రచించారు. సో, ఆయన పాడుతూ గూడా రాగం కట్టి అందరికీ నేర్పించారు. ఆయన పుస్తకాల్ని శ్రీల ప్రభుపాదుల వారు అనువదించారు గూడా అన్నమాట. సో, ఆయన తిరోభావ దినోత్సవం గురించి ఆయనని మనం తలుచుకోవడం మన ధర్మం గాబట్టి మనం తలుచుకున్నాం. ఓకే. కొంచెం చెప్పుకున్నాం. ఇంకా డీటెయిల్‌గా వెళ్ళాలంటే చాలా ఉంటది. మనం ఈరోజు ఇంకొకరిది తిరోభావ దినోత్సవం గూడా ఉందన్నమాట. ఏంటి అంటే చూద్దాం, ఇక్కడ బొమ్మ నేను తీశాను. మీరెప్పుడైనా ఇది ఓపెన్ చేసి చూసారా? అన్ని పాటలు ఎంత మంచిగా ఉన్నాయి. ఇక్కడ మనం నిత్య స్తోత్రాలు మనము మార్నింగ్ జప చేసేటప్పుడు పంచతత్వ వచ్చా అని నేను అడుగుతాను. కొందరికొస్తుంది, కొందరు ఇంకా గుణించుకుంటూ చదువుతున్నారు. ఇక్కడ వీళ్ళ 5గురు పంచతత్వ. ఇంతకుముందు నేను బిగినింగ్‌లో చెప్పాను క్లాస్ స్టార్ట్ చేయకముందే. ఆఫ్టర్ 18 డేస్ క్లాస్ ఫస్ట్ క్లాస్‌లో పంచతత్వ గురించి చెప్పాను. ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! ఈయన శ్రీ చైతన్య మహాప్రభు ఇక్కడ మధ్యలో. అంటే ఎవరో కాదు, శ్రీకృష్ణ పరమాత్ముడే కలియుగంలో శ్రీ చైతన్య ప్రభువులాగా ఆవిర్భవించారనమాట. 500 సంవత్సరాల క్రిందట. శ్రీకృష్ణుడు 5000 సంవత్సరాలు. ఓకే. సో, ఇక్కడ సో, నెక్స్ట్ మనం ఇక్కడ కొంచెం ఈ పక్కనే ఉండేది ఎప్పుడు గూడా ఇక్కడ కలర్ ఫోటో గాదు. కృష్ణుడు చైతన్య ప్రభు ఎప్పుడు కూడా యెల్లో కలర్ వస్త్రాలు పీతాంబరం అంటారు. ఈయన నీలి కలర్ వస్త్రం వేసుకుంటాడు. దానివల్ల మనం గుర్తుపట్టొచ్చు. నిత్యానంద ప్రభు ఈయన. అంటే బలరాముడు అన్నమాట. ఓకే. నిత్యానంద ప్రభు. సో, ఇక్కడ పక్కన జుట్టు ఇట్లా పెద్దగా ఉండి చిన్న పిల్లోడిలాగా ఇలా ఉంటాడనమాట. గదాధర పండిట్. ఈయన గూడా ఈరోజు తిరోభావ దినోత్సవం అన్నమాట. సో, ఇక్కడ ఈయనేమో శ్రీవాస్. ఇక్కడ ఉండేదేమో అద్వైత. సో, వీళ్ళ 5గురు గూడా శ్రీ చైతన్య, జై శ్రీ చైతన్య నిత్యానంద ప్రభు శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద అని మనం చదువుకుంటాం. వృంద అంటే తులసి అని అర్థం అన్నమాట. సో, ఈ గదాధర ఎవరో కాదు, రాధాదేవి అన్నమాట. రాధాదేవి లేకుండా ఏ కలియుగం గానీ, ద్వాపర గానీ, ఏ యుగమైనా గానీ రాధాదేవి ఉండవలసిందే కృష్ణుడి పక్కన. సో, రాధాదేవి యొక్క ముఖ్యమైన భక్తుల్లాగా ఇక్కడ మనకి కనిపిస్తారనమాట. సో, ఇక్కడ మనకి ఏం రాశారు అంటే, ఆమె
రాధాదేవి ఇలా గదాధర పండిట్ లాగా వచ్చారు కాబట్టి అతని యొక్క తిరోభావ దినోత్సవం కూడా ఈరోజు. సో శ్రీ చైతన్య మహాప్రభు ఎల్లప్పుడూ తన స్వాంస అయిన నిత్యానంద ప్రభుతోనూ తన అవతారమగు శ్రీ అద్వైత ప్రభుతోనూ, అద్వైత ప్రభు ఎవరో కాదు, మహావిష్ణు అన్నమాట. సో సదాశివ్ అండ్ మహావిష్ణు కలిపిన అవతారమే అద్వైత. అంటే అందుకని ఇక్కడ ఏమన్నారు, తన అవతారమగు శ్రీ అద్వైత ప్రభుతోనూ తన ఆంతరంగిక శక్తి అయిన గదాధర ప్రభు. ఆంతరంగిక శక్తి ఎవరు? శ్రీమతి రాధారాణి. తన తటస్థశక్తి అంటే ఏంటి? తటస్థశక్తి అంటే ఆంతరంగిక శక్తి, బాహ్య శక్తి, రెండు శక్తుల మధ్యలో ఉండేది తటస్థ శక్తి అన్నమాట. అంటే మనది, మార్జినల్ అని అంటారు. సో శ్రీవాస ప్రభు అంటే ఈయన శ్రీవాస ప్రభు కలిసి ఉండును. అతడు వారందరి నడుమ దేవాది దేవుడిగా విరాజిల్లుచుండును. అంటే వీళ్ళందరినీ కూడా కృష్ణుడు ఎప్పుడు ఒక్కడు రాడు, వాళ్ళందరూ ఎవరినో ఒకరిని అనుచరుల్ని పట్టుకొచ్చుకుంటాడు అనమాట. ఫస్ట్ బలరాముడిని పంపిస్తాడు దేనికైనా, ఆ తర్వాతే అతను వస్తారు. సో వీళ్ళందరూ కూడా చక్కగా సంకీర్తన మూమెంట్కి మనకు తోడ్పడి మనకి హరే కృష్ణ 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 హరే 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 రామ అనే మహామంత్రాన్ని మనకి చూపించారన్నమాట, ఇచ్చారు మనకి. ఎందుకంటే కలియుగంలో మనము ఈజీగా మనము దేవుణ్ణి చేరుకునే యొక్క మార్గము అని చెప్పేసి. సో వీళ్ళిద్దరిని తలుచుకున్నాం మనము. సో చిన్నగా మనం వాళ్ళ గురించి చెప్పుకున్నాము. సో వాళ్ళ యొక్క ఆవిర్భావ దినోత్సవం కాబట్టి. సో మనీషా మాతాజీ, నేను మిమ్మల్ని పిలిచాను. హరి మాతాజీ. హరే కృష్ణ. ఏమంటే ఇప్పుడు నిన్న ఎంత మంచి క్లాస్ జరిగింది మనకి, నేను రికార్డింగ్ మర్చిపోయాను. వై? బికాస్ హోల్ టైం తను తీసుకుంటున్నారు కదా, మేనేజ్ చేసుకుంటారు అనుకున్నా. సో ఒక్కసారి నాకు రికార్డింగ్ ఏ రోజన్నా గుర్తు చేయమ్మా యాజ్ కో హోస్ట్. ఓకే, స్టార్టింగ్ టైంలో అంటే ఒక్కోసారి జప మనము రికార్డింగ్లో పెట్టము, కొంచెం ముందు చేసినట్లయితే. కానీ ఆ తర్వాత మీరు గుర్తు చేయండి, 11 o'clockకి గుర్తు చేయండి. ఓకే, నేను మర్చిపోతే. థ్యాంక్ యూ సో మచ్. శ్రావణి మాతాజీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటారు అన్ని. నిన్న ఆవిడ కూడా కొంచెం అంటే మనం అందరం మైమర్చిపోయాము, చాలా బాగా చెప్పారు కదా. యాక్చువల్ గా నిన్న క్లాస్ లో ఉండిపోయి నేను లాస్ట్ మీరు చెప్పినప్పుడు చేశాను మాతాజీ. కరెక్టే, అది నాదే తప్పు. పర్వాలేదులే, ఇంకా ఎప్పుడైనా అట్లాంటివి జరుగుతూ ఉంటాయి, అందరి వల్ల జరిగే మిస్టేక్ నాతో కూడా జరిగింది. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామం చెప్దామని. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. నేను మీకు దండవత్ ప్రణామం చెప్తాను కదా, అప్పుడే మీరందరూ నాకు చెప్పేసినట్టు నేను భావించు. మీరు రావడమే నాకు దండవత్ ప్రణామం అమ్మ. క్లాస్కి రావడమే చాలా అదృష్టంగా భావిస్తాను నేను. ఎన్నో పనులు ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి కూడా, బట్ స్టిల్ మీరు భక్తి కోసం ముందుకు వస్తున్నారు. వెరీ నైస్. సో ఇక్కడ మనము నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే కృష్ణ Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna,
మనం చాలా టైం తీసుకుని 9వ అధ్యాయం చదువుకున్నాము భగవంతుడి యొక్క గుహ్య జ్ఞానాన్ని. మళ్ళీ 10వ దానికి వెళ్తుంటే 9 వస్తుంది. అంటే భగవంతుడి దగ్గరే ఉండండి మీరు, ఇంకా నేర్చుకోవాలని అర్థమో ఏంటో తెలీదు. నేను అన్నీ సెట్ చేశాను, స్టిల్ వెనక్కి వెళ్ళిపోయింది. ఎస్, ఇక్కడ 8వ శ్లోకం ఏంటి అంటే మాతాజీ చాలా చక్కగా చెప్పారు. మనం రివిజన్ చేసుకుంటే నెక్స్ట్ దానికి కనెక్షన్ ఉంటుందని పెట్టాను, మొత్తం చెప్పడం కాదు. సో అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. ఇక్కడ శ్లోకంలో మనకి సర్వములైన ఆధ్యాత్మిక మరియు భౌతిక జగత్తులకు నేనే కారణభూతుడను, సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయమును సంపూర్ణముగా నెరిగిన బుధ జనులు నా భక్తియుక్త సేవ యందు నెలకొని నన్ను హృదయపూర్వకంగా భజింతురు. సో ఇక్కడ మనకి మాతాజీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా చక్కగా చెప్పారు ఆవిడ. ఏంటంటే మనని ఇమాజిన్ చేసుకోమన్నారు. ఏమి ఇమాజిన్ చేసుకోమన్నారు? మనం మాత్రమే, మన ఇల్లు, ఆ తర్వాత మన అపార్ట్మెంట్ జనులు, అలా అలా అలా. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి అని అంటే, మనం ఏదో చిన్న పురుగులు అంటోళ్ళం, కానీ పెద్ద సంసారమే ఉంది భగవంతుడికి. ఇదంతా కూడా ఏంటి అంటే వాటికి అన్నిటికీ ఆ జీవరాశులన్నీ కూడా, జీవరాశుల్ని మనం తీసుకున్నట్లయితే మన ఇంట్లోనే రకరకాల జీవరాశులు ఉంటాయి. కొన్ని మనం చూడలేము. మనకి దగ్గు, జలుబు, జ్వరం ఎందుకు వస్తుంది అంటే మనం చూడలేని జీవరాశులు మనలో చేరి అవి జీవిస్తున్నాయి. అందువల్ల మనకు కొంచెం డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది. చూడగలిగేవి పురుగులు, చిన్న చిన్న బొద్దింకలని, బల్లులని, ఇవి మనకు కనిపిస్తూనే ఉంటాయి. కొంచెం బయటకి తొంగి చూసినట్లయితే కుక్కలు, పిల్లులు, పక్షులు, ఇవన్నీ సో ఇలా జీవరాశులన్నిటికీ కూడా కారణభూతుడు ఎవరు అంటే భగవంతుడని చెప్తున్నాడు. సో ఇవన్నీ భగవంతుడి నుండే వచ్చినాయి. ఈ విషయాన్ని సంపూర్ణంగా తెలుసుకున్న వాళ్ళు, అంటే భగవంతుడి నుండే ఇవన్నీ వచ్చాయి. ఒక పక్షిని చంపాలన్నా, ఒక పిల్లినో, కుక్కనో, ఎవరినైనా రాయి తీసుకొని కొట్టాలన్నా, ఒకరిని హర్ట్ చేయాలన్నా, ఒక విషయం మనం ఆలోచించాలి. ఏంటంటే మనని ఎలా చేశాడో భగవంతుడు వాళ్ళని కూడా అలాగే చేశాడు అని ఆలోచించినప్పుడు ఆ భక్తి సేవలో మునిగి హృదయపూర్వకంగా భగవంతుడే అన్ని అని భజింతురు అని చెప్తున్నారన్నమాట దీంట్లో. సో ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఇంతకుముందు మన ఆచార్యులు ఏం చెప్పారు అని అంటే సంబంధం. ఇప్పుడు మనం అలా విని 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 భగవంతుడి గురించి అన్ని నేనే అని భగవంతుడు చెప్తున్నాడు కదా. ఎన్నో శ్లోకాల్లో చెప్పాడు, ఇంతకుముందు చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. చతుశ్లోకి అని అంటే అన్ని శ్లోకాల నుంచి ముఖ్యమైన సారం తీసుకొని 4 శ్లోకాల్లో పెట్టారు. ఈ 4 శ్లోకాలు అందరూ బైహార్ట్ చేయాలి అని చెప్తుంటారు మన ఆచార్యులు. సో బైహార్ట్ చేయడమే కాకుండా అనువాదం వచ్చింది, కథల రూపంగా మనం తెలుసుకోవడం, అండ్ అప్పుడే మనకి కృష్ణ సంబంధం అనేది కుదురుతుంది అని చెప్పారు. ఎలా కుదురుతుంది సంబంధం అంటే, కృష్ణుడి గురించి మనం కొంతవరకు తెలుసుకున్నాం, ఆయన గుహ్య జ్ఞానాన్ని కూడా తెలుసుకున్నాం. సో ఇవి తెలుసుకున్నప్పుడు ఒకలాంటి అట్రాక్షన్ అనేది వస్తుంది. సో ఇక్కడ మెయిన్ 2 పాయింట్స్ ఏంటి అంటే అట్రాక్షన్, యు గెట్ అట్రాక్షన్ టు కృష్ణ, అండ్ ఇంకోటి సంబంధం ఏర్పరచుకోవడం. ఇవి 2 పాయింట్స్ మీరు రాసుకోండి. ఇంతకుముందు మా ఆచార్యులు నేను ఈ శ్లోకాలు చదువుకునేటప్పుడు చెప్పారనమాట. ఫస్ట్ 10.8లో అట్రాక్షన్ అండ్ సంబంధ, కృష్ణుడు పట్ల ఆకర్షితులు అవుతాం మనం విని విని విని, ఆ తర్వాత ఒక సంబంధాన్ని ఏర్పరచుకుంటాం. సో ఆకర్షితులు అవ్వాలంటే మనము మామూలుగా ఏదో ఇప్పుడు ఒక సినిమా చూస్తాము, ఏదేదో చూస్తూ ఉంటాం కదా. సో వాటికి కూడా మనం ఆకర్షితులు అవుతాం, టీవీలో చూసే వాటిని కూడా. కానీ వాటికి పెద్దగా మనం టీవీ స్విచ్ చేసుకుని ఏదో ఛానల్ నొక్కేస్తే దానివల్ల తొందరగా ఈ మధ్య సంక్రాంతి సినిమా వచ్చింది, చాలా ఆకర్షితులు అయ్యాం కదా, మేము కూడా చూసాం ఆ సినిమా. సో అలాంటివి వాటికి ఒక గురువు అవసరమా మనకి? హరే కృష్ణ. ఒక గురువు అవసరం లేదు. ఏదో సినిమా రిలీజ్ చేశారు, వెంకటేష్ అంటే మనకు ఎవరో తెలుసు, ఏదో చూస్తాము, కాసేపు ఆనందిస్తాం, వస్తాం, కానీ అదే ధ్యాసలో ఉండం కదా.
అదే కృష్ణుడి గురించి ఆలోచిస్తే అదే ధ్యాస వచ్చేస్తుంది మనకి. కల్లో కూడా కనిపిస్తుంటాడు. ఇద్దరు కలిస్తే గనక వాళ్ళ గురించే మాట్లాడుకోవడం అనమాట. కృష్ణుడు అంటే, రాధ అంటే, అక్కడ గుళ్ళో సేవ అంటే, రథయాత్ర అంటే, ఇవే ఎక్కువ మాట్లాడుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళని శుద్ధ భక్తులు అని అంటారు. అంటే ఇద్దరు భక్తులు కలిస్తే దేవుడి గురించి ఎక్కువ మాట్లాడుకోవడం అన్నమాట. సో ఇక్కడ శుద్ధ భక్తుల గురించి 10.9లో ఇచ్చారనమాట. సో మనం ఫస్ట్ 8వ దాంట్లో ఏం నేర్చుకున్నాం? కృష్ణుడి పట్ల ఆకర్షితులయ్యాము, ప్లస్ సంబంధాన్ని ఏర్పరచుకున్నాం. సో ఇక్కడ మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఎలా సంబంధం ఏర్పరచుకోవచ్చు, ఎలాంటి వాళ్ళు ఏర్పరచుకోవచ్చు కృష్ణ సంబంధము గురువు ద్వారా. సో ఇక్కడ మృగారి స్టోరీ చెప్పమని అక్కడ నేను టిక్ చేసుకున్నాను. అప్పుడు నేను నేర్చుకునేటప్పుడు చూద్దాం మృగారి అంటే ఎవరు అని. మీకు ఎవరికన్నా ఏమన్నా తెలుసా మృగారి అంటే ఎవరు అని? హరే కృష్ణ. నో మాతాజీ. తెలియదు కదా. ఓకే, మృగారి అంటే ఎవరో కాదు, ఒక వేటగాడు. ఓకే, సో ఆ వేటగాడు ఏం చేస్తాడంటే, వేటగాళ్ళ ఒక కులం లాగా ఉంటుంది అది. వాళ్ళ తండ్రి నుంచి తాతల నుంచి నేర్చుకుని జంతువుల్ని వేటాడుకోవడం, తినడం, మాంసాన్ని నమ్ముకోవడం ఇదే చేస్తూ ఉంటారు. సో ఆ వేటగాడు అనమాట చాలా క్రూరమైన వేటగాడు. ఏం చేస్తాడు అని అంటే జంతువుల్ని చంపుకొని వెళ్తూ ఉంటాడు. సో ఈ నారద మహర్షి ఏం చేస్తాడంటే ముల్లోకాలు తిరుగుతూనే ఉంటాడు కదా నారద మహర్షి. సో ఇక్కడికి వచ్చేసి గంగా యమున సరస్వతిలో నేను స్నానం చేయాలి అనే ఆలోచనతోని భూలోకానికి వస్తాడు నారదుడు. వచ్చి వెళ్తుంటే ఫస్ట్ ఒక పెద్ద పందిని చూస్తాడనమాట. దాన్ని కాలు విరిచేసి ఒక యారో పొడుచుకొని ఉంటుంది, ఒక బాణం కిలగిలా కొట్టుకుంటూ బాధపడుతుంది కానీ చచ్చిపోవట్లేదు. చాలా బాధపడుతుంది. కొంచెం ముందుకెళ్ళాడు. ముందుకెళ్తే ఒక పెద్ద గుడ్డెలుగు కనిపిస్తుంది, బోర్ అంటారు. సో ఆ గుడ్డెలుగు కూడా ఇదే పరిస్థితి. దానికి కూడా ఒక కాలు, చెవు, ముక్కు పొడుచుకొని ఉంటుంది. అరుదే బాగా కిలగిలా కొట్టుకుంటుంది కానీ చనిపోయే పరిస్థితి లేదు. ఇంకా ముందుకెళ్ళాడు. ఒక అందమైన ర్యాబిట్ అంటే కుందేలు కనిపిస్తుంది నారదుడికి. అది కూడా ఇట్లే కొట్టుకుంటుంది. ఎవరు ఇట్లా సగం చంపి వదిలేస్తున్నారు ఈ జంతువుల్ని అని చెప్పి ఇంకొస్త ముందుకెళ్తాడు అనమాట. ముందుకెళ్తే ఇతను కనిపిస్తాడు, ఈ వేటగాడు, మురుగారి అతని పేరు. సో అడుగుతాడనమాట, నువ్వేనా ఇక్కడ 3 జంతువుల్ని చంపేసి సగం చంపేసి వాడేశావు, వాటిని పూర్తిగానన్నా చంపేయి, లేదా నువ్వు చంపకుండా వదిలేయి, ఎందుకు ఇంత పాపం మూట కట్టుకుంటున్నావు అని నారదుడు అడుగుతాడంట. నాకు పాపం పుణ్యం భగవంతుడు ఇవన్నీ నాకేం తెలీదు, నేను ఎంజాయ్ చేస్తాను. మా నాన్న కూడా ఎంజాయ్ చేసేవాడు. సగం వాటి ప్రాణం పోతుంటే నాకు ఎంజాయ్, అవి ఎలా తన్నుకులు ఆడుతున్నాయి కదా వాటి జీవం కోసం, దాన్ని చూస్తే నాకు చాలా ఎంజాయ్మెంట్, నాకు సంతోషం కలుగుతుంది, అందుకనే నేను ఇలా చంపుతూ ఉంటాను అని చెప్తాడు. అంటే అప్పుడు నారదుడు చెప్తాడు, ఎప్పుడైతే నువ్వు ఇలా చేశావో వచ్చే జన్మ అంటూ ఉంటుంది, ఆ జన్మలో ఈ జంతువులు ఈ 3 ఏవైతే నేను చూసానో అవి నిన్ను ఇలాగే చంపుతాయి, నిన్ను ఇలాగే బాధపడతాయి అని చెప్తాడంట. ఫస్ట్లో నమ్మాలనిపించేది కదా ఎవరికైనా కానీ, ఇంకో జన్మ ఉందా అదా ఇదా అని చెప్పి. సో నారదుడు క్లియర్గా చెప్పేస్తాడు, ఇంకో జన్మ అంటూ ఉంటుంది, ఇప్పుడు నువ్వు ఏదైతే చేసావో అవన్నీ నీకు తిరిగి వస్తాయి, నువ్వు కూడా ఇలాగే కొట్టుకుని చావాల్సి ఉంటుంది అని చెప్పేసరికి భయపడిపోతాడు. ఇప్పుడు ఈ అజ్ఞానంలో ఉండేవాళ్ళు తొందరగా కన్విన్స్ అయిపోతారు, భయపడతారు. వాళ్ళకి ఇది మనసులో తెలుసు అనమాట, ఇదేదో తప్పు అని. కానీ వాళ్ళ ఎంజాయ్మెంట్లో అవి మర్చిపోతారు. సో అప్పుడు ఏమైతే కాళ్ళ మీద పడిపోతాడు. నారదుడు కాళ్ళ మీద పడిపోయి, నన్ను క్షమించు ప్రభు, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అని అడుగుతాడు. అడిగితే నువ్వేమీ లేదు, నువ్వు నీ భార్య కట్టుబట్టలతోని అంటే అతను అడుగుతాడు అనమాట మృగారి, మరి నా వృత్తి ఇదే కదా, నేను ఆహారం తినాలి అని అంటే వీటిని అమ్ముకొని కోసుకొని ఇవి తినడమే మరి మా వృత్తి, కాబట్టి నేను ఎలా బ్రతకగలను, నేను ఇది మానేస్తే వేటాడడం అని అడుగుతాడు. నీకెందుకు, నువ్వు నా మీద నమ్మకం, నువ్వు నా శరణాగతుడు అయ్యావు, నా కాళ్ళ మీద పడ్డావు, నిన్ను ఫీడ్ చేసి అంటే నీకు అన్నీ ఇచ్చే బాధ్యత నాది ఇప్పుడు. సో నువ్వు ఇంటికి వెళ్ళు, నీ భార్య నువ్వు కట్టుబట్టలతోని అడవిలోకి వెళ్ళిపోయి ఒక కుటీరం వేసుకొని అక్కడ నివసించండి, ఏం చెయ్యాలో నేను చెప్తాను అని అంటాడు.
అప్పుడు ఇంకా త్వరగా ఇంటికి వెళ్ళేసి ఆ ఫస్ట్ ఏదైతే విల్లు అంబు ఇవి ఉంటాయి కదా, అవి విరగొట్టేస్తాడనమాట. ఇంకోసారి నేను ఇలాంటి పని చేయను అని చెప్పేసి విరగొట్టేసి ఇంటికి వెళ్ళి భార్య అతను ఇద్దరు కలిసి వెలుపలికి వచ్చేస్తారు. వచ్చేసి ఒక మంచి ప్రశాంతమైన ప్రదేశంలో ఒక చిన్న గుడిసె వేసుకొని అక్కడ ఉంటారనమాట. అప్పుడు నారదుడు ఏం చేస్తాడు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేది ఈ మంత్రాన్ని ఉపదేశించి ఈ జపం చేసుకోండి, మీకు ఆహార పదార్థాలు మీకు కావాల్సినవి అన్నీ కూడా నేను ఏర్పాటు చేస్తాను, మీరేమీ చింతించద్దు అని చెప్పేసి వైకుంఠలోకానికి వెళ్ళిపోతాడనమాట. ఈ మృగారి ఎవరో వచ్చారు, ఎవరో చెప్పారు, నేను అతన్ని ఒబే చేశాను, ఇది నిజమా కాదా అని ఏం ఆలోచించాడు. అంత విశ్వాసం పెట్టుకుంటాడనమాట. అతను నాకు హెల్ప్ చేస్తాను, నా పని ఏంటి మహామంత్రం చేసుకోవడం కూర్చోవడం అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు కూడా మంచిగా మంత్ర చదువుకుంటూ ఉంటారనమాట. అప్పుడు నారదుడు అక్కడి నుండి మళ్ళీ ఇంకొక ఋషిని కూడా తీసుకొని వస్తాడనమాట. వ్యాస మహర్షిని ఇంకెవరినో వెంట పెట్టుకుని వచ్చి వీళ్ళని చూపిస్తాడు. ఇలా ఉన్నారు వీళ్ళు, ఇలా మారారు. అయితే ఆ 3 జంతువులు ఏవైతే ఉన్నాయో సగం కొట్టుకుంటున్నాయి కదా, నారదుడు వాటికి ప్రాణం పోస్తాడనమాట. ప్రాణం పోసి వాటిని మళ్ళీ జీవుల్ని చేసేసి పంపించేస్తాడు. అప్పుడు మృగారికి ఇంకా ఎక్కువ నమ్మకం వస్తుంది. ఓహో, అంటే ఈ పవర్ ఉన్న మహర్షి ఈయన, నేను ఈయన చెప్పిన మాట వింటే నాకు మంచి జరుగుతుంది అని ఒక నమ్మకం విశ్వాసం పెట్టుకొని మహామంత్రం చేసుకుని ఆ ఋషితో పాటు వచ్చేసి ఆయనకి పూటకి అన్ని సామగ్రిలు కావలసినవి అన్నీ కూడా నారదుడు ఇస్తూ ఉంటాడనమాట. అప్పుడు ఆయన హాయిగా మహామంత్రం చెప్పించుకుంటూ మంచి భక్తుడైపోతాడు, శుద్ధ భక్తుడు అవుతాడు తర్వాత. సో మృగారి స్టోరీ మామూలు కథ కాదు, భాగవతంలో అక్కడ చెప్పుకుంటారనమాట. అంటే ఒక వేటగాడు, ఒక అజ్ఞాని, భగవంతుడు అంటే ఏంటో తెలియకపోయినా ఆ గురించి చెప్పినప్పుడు గురువు ద్వారా తెలుసుకుని అట్రాక్ట్ అయిన తర్వాత ఒక సంబంధం అనేది భగవంతుడితోని ఏర్పరచుకున్నాడు. ఎలా ఏర్పరచుకున్నాడు అంటే మహామంత్రం ద్వారా ఏర్పరచుకున్నాడు. సో అలా సంబంధం కలిగిన మృగారి భక్తుల్లాగా పూర్తిగా మారిపోతాడనమాట. సో అక్కడ భక్తిలాగా మారిపోయినప్పుడు అంటే భక్తి లతా బీజం అని అంటారు. భక్తి లతా బీజం అంటే, లత అంటే ఏంటి, ఒకరి పేరా లేకపోతే ఇంకేమైనా మీనింగ్ ఉందా లత అంటే? కళ మాతాజీ. ఏంటి? కళ కళ కాదు, తీగ. ఒక తీగ అన్నమాట. ఒక తీగ ఎప్పుడైనా దానంతట అది నిలబడగలదా? నిలబడలేదు. తీగల యొక్క ఉదాహరణలు ఏమన్నా చెప్పగలరా? మనకు తెలిసిన మొక్కల్లో మల్లె తీగ అంటాం, అలాంటి ఏమన్నా తీగలు చెప్పండి. కాకరకాయ మాతాజీ, సొరకాయ, జాస్మిన్ ఫ్లవర్స్. వాటంతట పాకగలవా? ఆధారం కావాలా వాటికి? కావాలి ఆధారం కర్రలాగా పాతాలి. సో మనం కర్రలు పాతాలి, పందిరేయాలి, ఇన్ని చేస్తేనే పొడుగు సొరకాయలు వేలాడతాయి, కాకరకాయలు వస్తాయి, ఇవన్నీ కూడా. సో లతా బీజం. ఇక్కడ నారదుడు ఏం చేశాడు, ఒక విత్తనం నాటాడు అనమాట ఆ మృగారి దాంట్లో. ఆ విత్తనం ఏమైంది, నెమ్మదిగా మొలకెత్తింది, ఆ తర్వాత పెద్దగా అయింది. ఆ భక్తి లతా బీజం అనేది మొలకెత్తిన తర్వాత ఆ లత అనేది పాక్కుంటూ వెళ్ళి పుష్పాలయ్యి తర్వాత ఫలాలు అవుతాయి అన్నమాట. సో అదే విధంగా భక్తి కూడా ఏ విధంగా గ్రో అవుతుంది అనేదే మనకి ఈ 9వ శ్లోకం అన్నమాట. హరే కృష్ణ. సో ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నాం భక్తిలతా బీజానికి ఒక ఆధారం కావాలి కాబట్టి మనకు కూడా ఎటువంటి ఆధారం కావాలి అని అంటే ఇక్కడ అసోసియేషన్ అనేది, అంటే మనకు ఒక అసోసియేషన్ ఏమంటాం మనం తెలుగులో, సత్సాంగత్యం కావాలన్నమాట. ఈ సత్సాంగత్యం వల్లే మనము భక్తిలోకి ముందు వెళ్ళగలుగుతాం అన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారో మనం చూద్దాం. కృష్ణ మచ్చిత్తా మద్గద ప్రాణ
బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. సో ఇక్కడ మచ్చిత్త అంటే నాయందు మనస్సును పూర్తిగా లగ్నము చేయడము అంటే భగవంతుడినే తలుచుకోవడం. మురుగారు ఏం చేశాడు? భోజనం గురించి వాటి గురించి ఇంకా ఆలోచించలేదు. ఎందుకంటే మా గురువు చెప్పాడు ఆయనే ఇస్తానని. నా పని ఏంటి? మనస్సు నిండా భగవంతుడిని తలుచుకోవడమే. సో అలా పూర్తిగా మనస్సుని లగ్నం చేసి మద్గత ప్రాణ నాకే జీవితము అర్పించి నా ప్రాణము నేను అన్నీ నీకు అర్పిస్తున్నాను కృష్ణ అని శరణాగతి పొందడం అన్నమాట. సో మచ్చిత్త మద్గత ప్రాణ అంటే నా మనసు నిండా నువ్వే ఉన్నావు కృష్ణ, నా ప్రాణాలు కూడా నీకే అర్పిస్తాను అని చెప్పడం. అర్పించి బోధయంత అంటే బోధించుకొనుచు, పరస్పరం అంటే ఒకరినొకరు. సో పరస్పరం అంటే ఒకరినొకరు అన్నమాట. ఇప్పుడు మనం క్లాసులు వింటున్నాం, ఇక్కడ మనకి స్ట్రెంత్ 34, 36, 46 వచ్చేవారు. మరి వాళ్ళు మిగతా 10 మంది ఏమయ్యారు అనేది అంటే నేను కాల్ చేస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉందనుకోండి, వాళ్ళు మళ్ళీ ఎప్పుడో ఒకసారి వస్తారు. ఒక 50 అవుతారేమో 100 అవుతారేమో అని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ 34 మంది వచ్చారనమాట. సో వీళ్ళందరూ ఇంకో 34 మందికి నేను 11 నుంచి 12కి ఈ క్లాస్ విన్నాను, దీంట్లో నేను ఇది నేర్చుకున్నామని చెప్పడంతో ఏమవుతుందంటే మనం నేర్చుకున్నది మన మనసులో ఉండిపోతుంది. కృష్ణుడు సంతోషిస్తాడు ఆయన గురించి మాట్లాడుకుంటే. ఇప్పుడు చూడండి మనం మామూలుగా మనం మాట్లాడుకుంటుంటే నా గురించి ఎవరైనా ఇద్దరు మాట్లాడుకున్నారు అనుకోండి, ఒకరు వచ్చి నాకు చెప్తారు, మాతాజీ మీ గురించి మా ఎంత పొగిడింది ఎంత చేసింది అంటే నాకు సంతోషం వేస్తుందా విచారం వేస్తుందా? సంతోషం వేస్తుంది కదా. ఇప్పుడు నేను కూడా వెళ్ళి మనీషా మాతాజీ గురించి శ్రీదేవి మాత గురించి ఎవరి గురించో చెప్తాను. నేను సడన్ గా మీకు తెలుస్తుంది మా గురించి మాతాజీ ఇట్లా అనుకుంటున్నారా, ఇంత బాగా అనుకుంటున్నారా అనేది ఒక సంతోషం. మనకే ఇంత సంతోషం వేసినప్పుడు కృష్ణుడు కూడా గురించి కూడా మనం ఇద్దరము మనం మాట్లాడుకుంటుంటే కృష్ణుడు చాలా సంతోషిస్తాడు. కృష్ణుడు గురించి మాట్లాడుకునేటప్పుడు దేవతలు అందరూ వచ్చి కూర్చుంటారంట, మనకు కనిపించరాళ్ళు. కానీ మనం అలా అనుకోవాలి. ఒక్కో టైంలో మా క్లాస్ చెప్పడానికి ఒకరిద్దరు కూడా ఉండేవారు కాదు. ఇద్దరు టీచర్స్, నేను ఆయనకి చెప్పడం ఆయన నాకు చెప్పడం అలా చేసుకున్నాం మేము కొద్ది రోజులు. ఇంగ్లీష్ క్లాసెస్ ఇస్తే ఎవరు రాకపోతే పర్వాలేదు, ఎవరు లేకపోయినా పర్వాలేదు, చుట్టూ ఉన్నారు కదా దేవతలు, భగవంతుడు ఇంతే చాలు అనుకొని కూడా చెప్పుకునే రోజులు ఉండే మాకు. సో అలా చేసుకున్నాం మనం. అంటే పరస్పరం బోధయంత ఒకరినొకరు టీచింగ్ చేసుకోవాలి, చెప్పుకోవాలి. మనలోనే దాచుకున్నంతలో ఏమీ అవదు, ఆ ఫలితం అనేది తగ్గిపోతుంది. ఒకరినొకరు డిస్కస్ చేసుకోవడంలో మనకి చాలా కృష్ణుడు సంతోషిస్తాడు అని చెప్తున్నాడు. సో ఇక్కడ కథ ఎంత చర్చించుకోవడం, కింద లైన్లో కథ ఎంత అంటే చర్చించుకోవడం, చ అంటే కూడా, మా నన్ను గూర్చి కృష్ణుడి గూర్చి చర్చించుకోవడం, నిత్యము అంటే నిరంతరం, తుష్యంతి అంటే తృప్తి చెందుదురు. కృష్ణ కథలు చెప్పుకోవడంలో మనకి చాలా సంతోషం అన్నమాట. అదే ఒక సినిమా కథ కానీ ఒక సీరియల్ కథ కానీ చెప్పుకుంటే అంత సంతోషం రాదు. ఎందుకంటే అందులో సగం బ్రేక్సే ఉంటాయి, ఏముంటుంది కథ నడవనే నడవదు. అదే కృష్ణుడి గురించి తలుచుకుంటే ఆయన ఒక హెయిర్ స్టైలే తలుచుకుంటే ఎంతో ఆనందం వేస్తుంది, చాలా ఆనందం వేస్తుంది అనమాట. సో అది. సో రమంతి ఆధ్యాత్మిక ఆనందమును అనుభవించుదురు, చ అంటే కూడా. సో ఇక్కడ ఇద్దరు భక్తులు చేరి కృష్ణుడి గురించి చర్చించుకున్నప్పుడు వాళ్ళ ఆలోచనలు నాలోనే ఉన్నప్పుడు వాళ్ళు ఎంత ఆనందిస్తారంటే అంత సంతోషిస్తారు అని శ్రీకృష్ణుడి శ్లోకంలో చెప్తున్నాడు అనమాట. ఏంటి అంటే మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంత చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అని అంటున్నారు. నా శుద్ధ భక్తుల ఆలోచనలన్నీ నాయందే నిమగ్నమై వారి జీవితంలో సంపూర్ణంగా నా సేవ కొరకే అర్పణమై ఉండును. నా గూర్చి ఒకరికొకరు బోధించుకొనుచు మరియు చర్చించుకొనుచు నిరంతరం వారు గొప్ప సంతృప్తిని మరియు ఆధ్యాత్మిక ఆనందంని
అనుభవింతురు అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి శుద్ధ భక్తుల యొక్క లక్షణాలు అని మనం ఇంతకుముందు చర్చించుకున్నాం. శుద్ధ భక్తులు అంటే ఎవరు? ఏదైనా ఒక పాయింట్ మీకు తెలిసింది చెప్పండి. నిరంతరం కృష్ణుని స్మరిస్తూ ఉండేవారు. కృష్ణుని స్మరించడం మాతాజీ. రోజంతా కృష్ణుణ్ణి స్మరించుకొని విద్యుత్ ధర్మాలు చేస్తూ కూడా కృష్ణుణ్ణి స్మరించుకుంటూ ఉండేవాళ్ళు శుద్ధ భక్తులు. సో భక్తి వినోద ఠాకూర్ అని మనం ఇప్పుడు చెప్పుకున్నాము, మహాశుద్ధ భక్తుడు అనమాట. ఆయన ఎన్నో మాలలు చేసేవారు రోజుకి. సో ఈ హరిదాస ఠాకూర్ అని ఉన్నారు, ఆయన కూడా మంచి మంచి రచనలు చేశారు. నెక్టర్ ఆఫ్ డివోషన్ అనేది పుస్తకం రాశారు, అవి మేము మార్నింగ్ క్లాస్లో చదువుకుంటున్నాము. సో వీళ్ళందరూ ఏంటంటే 22 గంటలు 23 గంటలు కూడా జపం చేసేవాళ్ళు ఉన్నారనమాట. ఆ 1 గంట వాళ్ళ కాళ్ళకి. వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు శుద్ధ భక్తుడు. నారదుడు శుద్ధ భక్తుడా? అవును మాతాజీ. ఎస్, శుద్ధ భక్తుడు. Yes, ఆయన మాతాజీ. ఒక్క క్షణం కూడా ఉండలేడు, నారాయణ నారాయణ అనుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ముల్లోకాలు తిరుగుతూ ఏం చేస్తాడు అని అంటే, ఏ జీవిని ఉద్ధరిద్దామా, ఏ జీవిని నారాయణ దగ్గరికి తీసుకెళ్తామనే ఆలోచిస్తుంటాడు. సో ఇద్దరు భక్తులు కలిసినప్పుడు, ఇద్దరు కృష్ణ గురించే మాట్లాడుకునేటప్పుడు కృష్ణుడికి చాలా సంతోషం వేస్తుందంట. సో మనం రోజంతా కృష్ణుడి గురించే మాట్లాడుకున్నప్పుడు, కృష్ణుడి కథలే విన్నప్పుడు ఇంకెంత మైమర్చిపోవాలి, చెప్పే వాళ్ళకు కూడా ఆనందం వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఒక స్టోరీ లాగా చెప్పుకుంటాము, లేదా ఒక భాష్యం లాగా చెప్పుకుంటాము, శ్లోకం లాగా చెప్పుకుంటాము, ఒక పాటలాగా కూడా పాడుకుంటాము. ఇవన్నీ కూడా కృష్ణుడికి చాలా ఇష్టం. ఎవ్రీడే జగన్నాథ లీలలు చెప్పుకుంటున్నాము. ఒక ఒక లీలలోనేమో కృష్ణుడికి దొంగతనం చేయడం అంటే ఇష్టం, ఒక లీలలోనేమో కృష్ణుడికి పూలమాలలు అంటే చాలా ఇష్టం కదా. ఇట్లా మనం ఎన్నో చదువుకున్నాము, కథలు చెప్పుకున్నాము. సో నిన్న మాతాజీ చెప్పిన కథలో ఏముంది? జగన్నాథ్ కథలో భక్తి గురించే చెప్పారు కదా అమ్మ. గురువంజన గురించి మాతాజీ. గురువంజన గురించి స్టోరీ. గురుగంజన స్టోరీ కోసం చెప్పారు. గురుగంజన స్టోరీ. కరెక్టే. స్టోరీలో ఏంటి జిస్ట్ ఏంటి అని ఏముండింది? ఈగో ఉండకూడదు, ఈగో ఉండకూడదు, అహంకారం, గర్వం. మళ్ళీ ఒక్కసారి ఎవరైనా ఒక్కరు మాట్లాడండి. ఈగో ఉండకూడదు మాతాజీ. ఓకే, ఇంకా దేవి మాతాజీ మీరు ఇందాక చెప్పారు, చెప్పండి. గర్వం అది ఉండకూడదు, అహంకారం. గర్వ అహంకారాలు ఉండకూడదు. అందరినీ సమదృష్టితో చూడటము, నాకు అన్నీ వచ్చేసాయి, నాకే అన్నీ వచ్చు అనేది ఉండకుండా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. సో ఇక్కడ ఇలా ప్రయత్నం చేయడంలో సరే మనము క్లాస్ అటెండ్ చేసాము, భగవంతుడి దయ నా మీద ఉంది అనుకొని ఊరుకుంటే సరిపోద్దా? మనం ఇంకొకరికి చెప్పాలి. ఆయన క్లాస్ వినడానికి రావాలంటే ఒక అసోసియేషన్ అనేది ఉండాలి, ఒక సంఘం, ఒక సాధు సంఘ అనేది మనం ఇక్కడ జూమ్లో ఏర్పాటు చేసుకున్నాం. సో అందరు కూడా ఇక్కడ భక్తులు, భగవంతుడి గురించి తెలుసుకోవడానికి వచ్చాం, దాన్ని అసోసియేషన్ అని అంటారు. సో ఇక్కడ భక్తి అనేది మనకి బీజం ఎక్కడి నుంచి వచ్చింది అనేది భాష్యంలో ప్రపాదుల వారు చెప్తున్నారు అన్నమాట. ఈ బీజం ఎక్కడి నుంచి వచ్చింది మనకి, విత్తనం ఎక్కడ, భక్తి చెయ్యాలా అనే ఆలోచన ఎక్కడ, ఈ క్లాస్ అటెండ్ అవ్వాలి అనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఎవరైనా ఒక్కరిద్దరు మ్యూట్ చేసుకొని చెప్పండి. మన మనస్సులో గురువు నుంచి. నాగలీలా మాతాజీ మన మనస్సులో ఉంచి అని చెప్పారు, కరెక్ట్ ఆన్సర్ అది. మనం తర్వాత చెప్తాను నేను ఏవేవి కరెక్ట్. జయశ్రీ మాతాజీ ఏం చెప్తున్నారు? భక్తి చేయాలని మనసులో ఉంటేనే వస్తాం మాతాజీ. ఓకే, మనసులో ఉంటేనే వస్తారు. నెక్స్ట్ లక్ష్మీదేవి మాతాజీ. అంటే గురువు ద్వారా వస్తుందని అనుకుంటున్నా మాతాజీ. ఎవరో ఒకళ్ళు గురువుని అనుకున్నారు మీరు, సో గురువు ద్వారా వచ్చింది అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఉమా మాతాజీ. దేవుడు ఎవరినో ఒకరిని పంపిస్తాడు మాతాజీ, ఎవరినో ఒకరిని పంపించి మనల్ని భక్తిలోకి తీసుకెళ్తాడు. పంపించారు. సో వీటన్నిటి లింక్ ఏంటి అంటే మనస్సు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే
మనకి ఆ బీజం అనేది ఎవరు నాటారో తెలీదు, కానీ అది బయటికి రావాలంటే గురువు కావాలి. ఓకే, సో ఆ బీజం అనేది మనకు ఉందన్నమాట. పూర్వజన్మది అనుకోవచ్చు, ఎవరు నాటారు అని. సామాన్యంగా ఆ బీజానికి ఇప్పుడు మన దగ్గర బోల్డని విత్తనాలు ఉన్నాయి, మన ఇంట్లో ఎన్నో ధనియాలు ఉన్నాయి కదా. ఆ ధనియాల్ని చక్కగా మంచిగా ఇలా సాధన పట్టి ఏదో చేసి మట్టిలో వేసాం అనుకోండి, ఏమొస్తాయి మనకి? ఏమొస్తాయి? కొత్తిమీర వస్తుంది. కొత్తిమీర వస్తుంది. వెరీ గుడ్, కొత్తిమీర వస్తుంది. కొత్తిమీర అనేది మనకు అన్ని కూరల్లోకి, పప్పులోకి, పప్పుచారులోకి కావాలి కదా. సో కొత్తిమీర వస్తుంది. మనం గింజలు ఉన్నాయి కదా, సరే పుచ్చిపోయినాయి అని అలా బయట పారేస్తాము, నీళ్లు పోయము, ఏం పోయము, అప్పుడు వస్తాయా? రావు మాతాజీ. ఎప్పుడైతే మనం ధనియాల్ని కొత్తిమీర చేయాలనుకున్నామో ఆ విత్తనాలన్నీ శుభ్రపరిచి చక్కగా నేలలో అంటే మట్టిలో వేసి వాటిని కొంచెం పోషణ చేయాలి, అంటే నీరు అందించాలన్నమాట. నీరు అందించినప్పుడు అప్పుడు మెల్లగా మొలకెత్తుతుంది. సో నీరు అందించిన వాళ్ళు గురువు అన్నమాట. సో మనకి ఇక్కడ లింకులు మేము ఎలా పంపిస్తామంటే ఫేస్బుక్లో, ఎవ్రీడే వాట్సాప్ స్టేటస్లో, తర్వాత ఇంకా రకరకాల ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్ అని, వీటన్నిటిలో మేము పంపిస్తూ ఉంటాం అన్నమాట. ఎక్కడో ఒక దగ్గర తగిలి, సరే ఇదేదో భగవద్గీత, నేను కూడా అలాగే వచ్చాను వాట్సాప్ ఛానల్ ద్వారా, భగవద్గీత అంట క్లాసులు, సరే విందాము అని వచ్చిన తర్వాత గురువు ఏం చేస్తున్నారు, ఆ బీజానికి నీళ్లు పోస్తున్నారు. మనకు కొత్తిమీర చెట్లు కావాలంటే ఫస్ట్ విత్తనాలకి నీళ్లు పోస్తాం, చల్లుతాం, విత్తనం డ్యామేజ్ అవ్వకుండా కొంచెం చల్లి తడుపుతాం. సో అక్కడి నుంచి నెమ్మదిగా మొలకలు వచ్చి కొత్తిమీర అవుతుంది. సో ఇక్కడ భక్తి లతా బీజం అని అంటున్నారు. అంటే మామూలుగా కొత్తిమీర వచ్చేసి ఆ తర్వాత ముదిరిపోయినాక మళ్ళీ గింజలు వస్తాయి కదా, మళ్ళీ ధనియాలు వస్తాయి. దానికంటే ముందే మనకు కొత్తిమీర కాబట్టి వాడుకుంటూ ఉంటాం. అది అలా అంటే నీరు పోయడం ఎవరు పోస్తున్నారు అంటే గురువు. ఆ బీజం అనేది మనలో ఉంది, కరెక్టే మీరందరూ చెప్పింది, మన మనసులో ఉంది, కానీ బయటికి రావడానికి చాలా సంకోచం అన్నమాట మనకి. అమ్మో ఎవరన్నా వెక్కిరిస్తారేమో, ఈ సమాజంలోంచి మనం భక్తిలోకి పడిపోతే ఏదో పిచ్చి వాళ్ళలాగా చూస్తారు మనని, ఇలాంటి సంశయాలన్నీ మనకు వస్తాయి. కానీ ఒక టైం వస్తుంది ఏంటి అంటే మనకి ఇంకా బలంగా దృఢ నిశ్చయం అయిపోతుంది మనకి, లేదు నేను భక్తిలో నేను వింటాను, ఏమన్నా కానీ ఈ క్లాస్ అయితే నేను వింటాను అనుకున్నప్పుడు కొంచెం నీరు అనేది ఆ బీజానికి తగులుతుంది, మెల్లగా మొలకెత్తి తీగ అది భక్తి లత అనేది అంటే భక్తి మొదలవుతుంది. సో బిగినింగ్లో ఏం చేస్తామంటే ఓకే 2-3 మాలలు జపం చేయడము, క్లాసులు వినడము, ఏదైనా పుస్తకం కనిపిస్తే చదవడం, ఇంతవరకే చేస్తాం. ఆ తర్వాత మనకేమవుతుంది, ఓహో వీళ్ళందరూ కొన్ని రూల్స్ పాటిస్తున్నారు, ఏకాదశి చేస్తే మంచిది అంటున్నారు, సరే నేను ఏకాదశి కూడా చేస్తాను, పుణ్యఫలం వస్తుంది అని. ఆ తర్వాత ఒక రౌండ్స్ పెంచుకోమన్నారు, కొన్ని రౌండ్లు నేను పెంచుకుంటాను, సో ఇలా చేస్తాను అని చెప్పి రెండో స్టెప్లో మనకి భక్తి లత అనేది తీగ అనేది పారుతుందన్నమాట. సో ఆ తీగకి మనము తీగ వచ్చిన సమయంలో నీరు అందించలేదనుకోండి ఏమవుతుంది, ఎండిపోతుంది మాతాజీ. చాలా లేతగా ఉంటది, తీగలు చాలా లేతగా ఉంటాయి, ఒక్కరోజు నీరు అందించకపోయినా కష్టం. సో ఇలా భక్తిలో కూడా ఒక్కరోజు మనం సత్సంగ్ ఈ క్లాస్కి రాలేదనుకోండి, ఇంకో రోజు రాబుద్ది కాదు. అందుకే నేను ఒక్క సెలవు కూడా ఇప్పుడు దాకా ఇవ్వలేదు, అంటే ఆ రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మీరందరూ రావాలని ఇచ్చాము. సో అలా ఆదివారాలు కూడా మనం చెప్పుకుంటున్నాం ఏంటి అనంటే ఆ కంటిన్యూషన్ అనేది ఎప్పుడు రోజు నీరు అందించుకుంటూ ఉండాలి భక్తి లతకి. సో ఆ నీరు అందించినప్పుడు లత పెద్దగా పెరిగి ఏమవుతుంది, బ్రహ్మభూతిని చీల్చుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతుందంట, అంటే భగవద్ధామానికి వెళ్ళిపోతుంది భక్తి. అప్పుడు ఏమవుతుంది, భగవంతుడితో కలిసిపోవడానికి ఈ మృగారి ఏమి చేశాడు, ఒక సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. మనం కూడా ఒక భగవంతుడితో సంబంధం ఏర్పరచుకుంటామంట. సో ఆ నీరు అనేది గురువు పోస్తూనే ఉండాలి. ఆ ఎంత పెద్దగా అయినా తీగ, ఎంత పొడవైనా ఏమైనా కానీ ఆ వేళ్ళు అనేది కిందకుంటాయి, ఆ వేరుకు నీరు అందించాలి తప్పనిసరి అన్నమాట. సో ఆ వేరుకు నీరు అందించినప్పుడే భక్తిలత అనేది పెరిగి పెద్దదయ్యి
ఫలవంతం అవుతుంది. అంటే పువ్వులు పూచే తీగ అయితే పువ్వులు పూస్తుంది, పళ్ళు ఇచ్చేదైతే పళ్ళు ఇస్తుంది, కూరగాయలు ఇచ్చేదైతే కూరగాయలు ఇస్తుంది. అంటే ఫలవంతం అవుతుంది. ఫలవంతం అయిపోయిన తర్వాత ఏమవుతుంది? అన్ని పళ్ళు అయిపోయాక తీగ ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం సొరకాయ తీగ తీసుకుందాము, బీరకాయ ఏమవుతుంది? ఎండిపోతుంది మాతాజీ. అయిపోయింది దాని లైఫ్. ఏమైపోయింది అక్కడ? ఏం సంబంధం ఏర్పరచుకుంది? ఆ ఫలంలో ఏముంటాయి? విత్తనాలు. వెరీ గుడ్. సో ఆ విత్తనాల్లో ఆ చిన్న చిన్న మొక్కల్ని, ఆ యొక్క జాతిని సమృద్ధి పరిచింది, చక్కగా భద్రపరిచింది అనమాట. అంటే పూర్తిగా ఫలవంతమైంది. ఒక్క మొక్కలో నుండి మనకి 100 విత్తనాలు, హండ్రెడ్స్ ఆఫ్ విత్తనాలు వస్తాయా రావా? వస్తాయి మాతాజీ. కదా. సేమ్ వే భక్తిలో కూడా ఒక్కసారి మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయింది అంటే అక్కడి వరకు భక్తిలత బీజం పెరిగి పెద్దదై వెళ్ళి ఫలవంతం అయినప్పుడు భక్తిలో భగవంతుణ్ణి భక్తుణ్ణి వేరు చేసేది లేదనమాట. ఇంకన్నిటికీ భగవంతుడే. అలాంటి వాళ్ళని శుద్ధ భక్తులు అని అంటారనమాట. సో ఆ భక్తి లత బీజము ఏమవుతుంది? ఫలవంతం చెంది ఫలాన్ని ఏర్పరచుకున్నప్పుడు భగవంతుడి దగ్గరికి అయినప్పుడు ఆ సంబంధం ఏర్పడిన తర్వాత భగవంతుడి నుంచి ఎవ్వరు కూడా భక్తుడిని వేరు చెయ్యలేరు. జగన్నాథ్ కథల్లో కూడా మనం అదే చూస్తున్నాం కదా. సో ఇక్కడ అసోసియేషన్ అనేది అంత బాగా మనకి భగవంతుడికి దగ్గర చేరుస్తుంది అనమాట. ఈరోజు భక్తి వినోద ఠాకూర్ యొక్క ఆవిర్భావ దినోత్సవము, మళ్ళీ కూడా గదాధర పండిత్ ఆవిర్భావం. సో ఇవి రెండు ఉన్నాయి. 12 వరకు ఉపవాసం ఉండాలి అని అన్నారు. అది ముందు రోజు క్యాలెండర్లో చూసుకొని ప్రిపేర్ అవ్వాలి మెంటలీ. లేకపోతే తెల్లారు లేస్తే మనం ఏదో ఒకటి తింటూ ఉంటాం కదా. ఈ రోజు లక్కీగా ఏమైంది, అప్పటికే 9:30 అయింది. ఒక డివోటీతో నేను మాట్లాడాను ఫోన్లో సేవా విషయంలో. మాట్లాడితే అమ్మ ఈరోజు 12 దాకా ఉండాలి కదా అన్నది. అబ్బా ఏమో ఈరోజు ఇడ్లీ చేస్తున్నా తినేద్దాం అనుకుంటున్నా. ఎందుకు అమ్మ, ఒక గంటనే కదా ఉండొచ్చు, ఏమైంది, ఉంటే అయిపోతుంది కదా అన్నది. అంటే చూడండి, భక్తులు మాట్లాడడంలో ఈజీగా కన్విన్స్ అవుతాం. అదే మన ఓన్ ఉన్నదనుకోండి తినేసేదాన్ని నేను. అమ్మో వద్దులే, ఇంక అందరు ఉంటున్నారు కదా, మనం కూడా ఒక గంట ఉంటే ఏమవుతుంది, 12కి తినొచ్చు అనుకొని ఒక గ్లాస్ మజ్జిగ తాగాను అనమాట. ఇప్పుడు మనం మాట్లాడడానికి కొంచెం ఎనర్జీ కావాలి కాబట్టి. లేదా మనము ఏకాదశి ఫుడ్స్ అవి ఉంటాయి, పండు పలమో ఏదో తినొచ్చు, కానీ ఇంకా సరే ఒక గ్లాస్ మజ్జిగ తాగాను. సో అసోసియేషన్ యొక్క ముఖ్య సారాంశం ఇక్కడ ఉందన్నమాట. ఏంటి అంటే మాట్లాడుకోవాలి ఒకరికొకరు. సేవ ఎక్కడుంది, ఏంటి, ఏ టైంకి ఉంది, ఎవరు లీడరు, ఒకరికొకరు మాట్లాడుకుంటే మనకి ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి భక్తిలో చేయవలసినవి. కృష్ణుడికి చేయడం అంటే సరే మనం ఇంట్లో ఉన్నాము, పొద్దున్న పూజ చేసుకున్నాము, టైంకి వంట చేసుకున్నాము, ప్రసాదం లాగా పెట్టాము, తిన్నాము, భగవద్గీత శ్లోకాలు ఇక్కడ చదువుతున్నాము, భాగవతం శ్లోకం కూడా చదివేస్తున్నాము, అన్నీ అయిపోయినాయి నా ప్రోగ్రామ్స్. ఇంకా నేను కూర్చుని టీవీ చూడొచ్చు రిలాక్స్డ్. అది కాదనమాట. సో భక్తిలో మనం వాళ్ళతో మాట్లాడినట్లయితే, ఎవరైతే అసోసియేట్ డివోటీస్ ఉంటారో వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇంకా మనకి కృష్ణుడి గురించి వినటానికి కానీ, కృష్ణుడి గురించి చేయటానికి కానీ మనకి చాలా ఎక్కువగా మనకి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చైతన్య మహాప్రభు ఏం చేశారు అని అంటే, ఆయన కలియుగంలో ఎప్పుడైతే లోవర్ స్టాండర్డ్కి అయిపోతున్నారో మానవ జీవితం, చాలా కష్టాలు, అన్ని కష్టాలే. సో ఈ కష్టాల్లో వాళ్ళ నుండి బయటికి లాగాలంటే నేను ఏదో చెయ్యాలి అనుకొని ఆయన ఏం చేశారంటే, శ్రీ చైతన్య మహాప్రభు భక్తియుక్త సేవని జీవి హృదయంలో బీజంను నాటుటతో పోల్చిరి. విశ్వపు వివిధ లోకములలో నిరంతరముగా పరిభ్రమించు జీవులు అసంఖ్యాకులుగా ఉందురు. శుద్ధ భక్తుని సాంగత్యం పొంది భక్తియుక్త సేవ అవగాహన చేసుకునే అవకాశము అనంత కోటి రాసులలో భాగ్యవంతులైన ఏ కొద్ది మందికి మాత్రమే పొందుదురు. చూసారా, ఈ భక్తి సేవ చేద్దామని ఎవరికైతే ఆలోచన ఉన్నా అందరూ రాలేరు, కొద్ది మందికే అది దొరుకుతుంది అని చెప్తుంది. ఈ భక్తియుక్త సేవ అనేది బీజం వంటిది.
అట్టి భక్తి బీజము జీవి హృదయంలో నాటబడినప్పుడు అతడు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే నిత్యము మహామంత్ర శ్రవణ కీర్తనలను కొనసాగించినచో నిత్యము జలమును అందించుటతో వృక్ష బీజం మొలకెత్తినట్లుగా ఆ భక్తి బీజము మొలకెత్తగలదు. సో ఆ భక్తి బీజం మొలకెత్తడమే కాకుండా మళ్ళా లతలాగా అల్లుకుని వెళ్ళిపోయి, ఎప్పుడైనా లతలు అంటే క్రీపర్స్ అంటాం కదా, ఇప్పుడు మనం చెప్పుకున్నాం తీగలు, అవి ఇండివిజువల్గా పెరగలేవు. అలాగే ఈ భక్తి కూడా మనం ఒక్కరమే చేసుకుంటామంటే ఫలవంతమయ్యేది చాలా తక్కువ. అందుచేత ఎప్పుడైనా మనం ఒకరి సపోర్టు, గురువు సపోర్టు, అసోసియేషన్ సపోర్ట్ అనేది మనం తప్పకుండా తీసుకోవాలి. సో ఇక్కడ ఒక 2 పదాలు ఏమిచ్చారంటే అవిద్య, అసోసియేషన్. అంటే తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల నేను భక్తి చేసుకుంటున్నాను అని అనుకుంటాం. మనం ఒక్కరమే కూర్చొని వ్రతం చేసుకోవడం, ఒక్కరమే కూర్చొని అన్నీ చేసుకునే కంటే అసోసియేషన్లో ఉన్నట్లయితే మనం బాగా ముందుకి వెళ్ళగలము అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. అంటే ఈ శ్రవణ కీర్తనల ద్వారా ఇప్పుడు మనము ఇక్కడ చేసుకున్నట్లయితే ఫస్ట్ శ్రవణం అన్నాం అంటే వింటున్నాం, ఆ తర్వాత కీర్తన చేయడం అంటే మళ్ళీ చెప్పుకోవటం కానీ పాట పాడుకోవటం కానీ చేయటం. సో కీర్తన చేసినప్పుడే ఆ మంచి ఫలాలు ఏర్పడతాయి అన్నమాట. సో ఉత్తి నీరు పోసినంత మాత్రాన ఆ నేలలో సారం లేకపోతే మనం కొంచెం మెన్యూర్ అనేది ఇవ్వాలి కదా మొక్కలకి, ఇవ్వాలా లేదా? ఇవ్వాలి మాతాజీ. కదా. సో అది మనము ఆర్గానిక్ అంటున్నాము ఈ రోజుల్లో, అంటే సేంద్రియ ఎరువులు. సో సేంద్రియ ఆవు పేడ ఇట్లాంటివి అన్నమాట, బొగ్గు ముక్కలు ఇలాంటి బాగా చూర్ణం లాగా చేసి చెరుకు రసం కూడా వేస్తూ ఉంటారు అన్నమాట, కొబ్బరి నీళ్ళు వేస్తారు. సో ఇవన్నీ న్యాచురల్గా వచ్చే వాటిని సేంద్రియ ఎరువులు కూడా మనం వేసినట్లయితే ఫలాలు ఇంకా బాగా వస్తాయి. సేంద్రియ ఎరువులు అంటే ఏమీ లేదు, అసోసియేషన్ ఆఫ్ డివోటీస్. సో ఒక డివోటీ ఇంకో డివోటీ చక్కగా మాట్లాడుకుంటూ ఆ భక్తిని పెంపొందించుకుంటూ ఏమన్నా డౌట్లు ఉంటే కూడా అడుగుతూ ముందుకి వెళ్ళినప్పుడు అయితే మనకి భక్తి అనేది మంచిగా ఫలవంతం అవుతుంది అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. అందరికీ అర్థమైందా? హరే కృష్ణ. ఎస్ మాతాజీ. అయింది మాతాజీ. ఓకే మాతాజీ, నేను ఒకటి చెప్పొచ్చా? నాకు ఈరోజు జరిగింది. నేను యాక్చువల్ గా మీకు జరిగినట్లే నాకు కూడా నేను యాక్చువల్ గా మర్చిపోయాను మాతాజీ ఫాస్టింగ్ ఉండడము. చెప్పండి. టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేశాను మాతాజీ. మీరు వీడియో ఆన్ చేసుకోండి. ఓకే ఓకే వీడియో ఆన్ చేసుకోండి. ఎవరు? అరుణానా మాట్లాడేది? కవిత మాతాజీ. కవిత. ఓకే మాతాజీ, మీరు వీడియో ఆన్ చేసుకుంటే నాకు తెలుస్తుంది. ఆన్ చేశాను మాతాజీ. చూసారా? ఓకే ఓకే చేశాను. అయితే సడన్లీ ఎందుకో గుర్తొచ్చింది మాతాజీ. యాక్చువల్ గా నిన్న అనుకున్నాను, ఈ రోజు మార్నింగ్ అనుకోకుండా బ్రేక్ఫాస్ట్ చేశాను. మా సార్తో అన్నాను, అబ్బా ఈ రోజు ఫాస్టింగ్ ఉండాలి, నా వల్ల కాదు, నేను ఉండను, నేను తినేస్తాను, మీరు ఉండండి అని చెప్పాను. మళ్ళీ అనిపించింది మాతాజీ, అది అంటే మరి ఇంకా క్లాస్ స్టార్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి క్లాస్ లో జాయిన్ అయిపోయి ఇంకా దాన్ని మర్చిపోయాం మాతాజీ తినడం కూడా. సో నైస్. చూడండి, అలా అసోసియేషన్ అంటే అంతే. మరి నేను కూడా 5 నిమిషాలు ఎందుకో కాల్ చేశాను సేవా విషయంలో మాట్లాడడానికి, అలా జరుగుతుంది. నిజమే. అంటే ఏంటి, అసోసియేషన్ వల్ల మనకి 1 గంటలో మనకు వచ్చేది ఏం లేదు, బాగానే తినొచ్చు. ఇప్పుడు 12 దాటిపోయిన తర్వాత తినేయమన్నారు, అది ప్రాబ్లం లేదు. సో అది మనకి అలా అసోసియేషన్ ఆ విధంగా హెల్ప్ అవుతుంది. కంగ్రాచులేషన్స్ అమ్మా, మీరు కూడా ఉపవాసం ఉన్నారు నాకు తోడు అన్నారు. సో మేము కూడా ఉంటుంటే మాతాజీ. కరెక్టే, కానీ ఇప్పుడు క్యాలెండర్ అనేది ఉంటుందమ్మా, ఒకసారి మీరు యాప్ చూసుకొని చేసుకోవాలి. ఒక్కొక్క విషయాలు ఎలా ఉంటాయి అంటే కొంచెం మాకు కూడా కొన్ని ప్రెషర్స్, క్లాస్ ప్రిపేర్ అవడము అవి ఇవి ఉంటాయి కదా, ప్రొద్దున తెలుసు. కానీ ఆ ఉపవాసం అనేది ఒకటి నేను చదవలేదు క్యాలెండర్లో. ఇంకొకటి పొద్దున్న వరదకృష్ణ హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు గారు చెప్పేటప్పుడే అప్పుడు ఆలోచన వచ్చింది, 12 noon వరకు ఉందా. కొందరివి ఉండవు, కొన్ని గురువులకి మనకు ఉండదు అనమాట ఇలా ఉపవాసం ఉండవని, కొందరికే ఉంటుంది. సో ఈయన చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవాళ పెట్టారు. సో అది అసోసియేషన్ అండ్
ప్రాయోజన అనేది అన్నమాట. ఇక్కడ అసోసియేషన్ వల్ల మనకు ఫలవంతమైంది అని చెప్పడం, దాన్ని ప్రాయోజన అని అన్నారు. 8వ శ్లోకాన్ని ఏమన్నారంటే అసోసియేషన్ అండ్ అవిద్య. ఇక్కడ 2వ దానికి అఫెక్షన్ అండ్ ప్రాయోజన, అంటే సంబంధం ఏర్పడింది కదా కృష్ణుడితోని. ఆ సంబంధం అనేది ప్రేమతో ఇష్టంతో ఏర్పడింది కాబట్టి దాన్ని అఫెక్షన్ అండ్ ప్రాయోజన అని అంటున్నారు. అది 10వది. ఇప్పుడు మనం 9వ చెప్పుకున్నాం కదా అసోసియేషన్ అండ్ అవిద్య. సో 10వ దానికి వెళ్దామా? ఇంకా మనకు టైం లేదనుకుంటా. ఓకే, సరే, రేపు చెప్పుకుందాము. హరే కృష్ణ. ఒక్కసారి నేను మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తాను, శ్లోకం చదువుదాం. ఓకే, హరే కృష్ణ. ఎవరు చదువుతారు శ్లోకము? మీకు వర్డ్ టు వర్డ్ కావాలా? హరే కృష్ణ. ఒకసారి చెప్పండి మాతాజీ. ఓకే. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం మచ్చిత్త మద్గత ప్రాణ ఓకే, కొందరు ఫుల్ సెంటెన్స్ చెప్పారు, నేను సగం సగం చెప్తున్నాను. ఒక్కసారి వినండి. మచ్చిత్త మద్గత ప్రాణ తః పరస్పరం కథయంతశ్చ నిత్యం తుష్యంతి మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ కథయంతశ్చ మాం నిత్యం రమంతి చ. వెరీ గుడ్, హరి బోల్. కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఓకే, ఇప్పుడు ఫుల్ శ్లోక. మచ్చిత్త మదగత్ ప్రాణ హరి బోల్ మాతాజీ. నాగలీల మాతాజీ, ఒకసారి మీరు చదవండి. హరి బోల్ మాతాజీ. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. హరే హరి కృష్ణ. బోల్ మాతాజీ, హరే కృష్ణ. సో ఇక్కడ నేను ఒక్క 2 వర్డ్స్ మీనింగ్ అడుగుతాను, చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకే. పరస్పరం అంటే అర్థం ఏంటి? హరే కృష్ణ. పరస్పరం మనీషా మాతాజీ, మీరు ఇంకా మ్యూట్లోకి, అందరినీ మ్యూట్లోకి తీసుకోండి. చేసి హ్యాండ్ రైజెస్ చెప్పండి. ఓకే, దాన్ని బట్టి మనం చూద్దాం. ఓకే, పరస్పరం అయిపోయింది. నేను దాని యొక్క బోధయంతః మీనింగ్. లక్ష్మీ జగదీష్ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. బోధించడం అనుకుంటున్నా. హరే కృష్ణ మాతాజీ. చెప్పుకోవడం. ఇద్దరిద్దరు చెప్తున్నారు. ఎవరు చెప్పారు ఇప్పుడు ఆన్సర్? లక్ష్మీ మాతాజీ. లక్ష్మీదేవి మాతాజీ.
ఒకరికొకరు చెప్పుకోవడం ఓకే బోధలు చేసుకుంటాం. ఒకరికి పరస్పరం అంటే ఒకరికొకరు, బోధయంత అంటే మనం బోధయంత కృష్ణుడి గురించి ఒకరికి తెలిసిన విషయం ఇంకొకరు చెప్పుకోవటం. ఓకే, సో మీకు అర్థమైంది. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళలో ఒక్కరిని మనీషా మాతాజీ చెప్పండి, ఒకరి పేరు చెప్పి అనువాదం చదవమనండి. విజయరమణ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. అనువాదము. నా శుద్ధ భక్తుల ఆలోచనలన్నీ నాయందే నిమగ్నమై వారి జీవితములు సంపూర్ణముగా నా సేవ కొరకే అర్పణమై ఉండును. నా గూర్చి ఒకరికొకరు బోధించు కొనుచు మరియు చర్చించుకొనుచు నిరంతరము వారు గొప్ప సంతృప్తిని మరియు ఆధ్యాత్మిక ఆనందమును అనుభవింతురు. హరి బౌల్. నెక్స్ట్ హ్యాండ్ రైజ్ వాళ్ళలో నెక్స్ట్ రాజేశ్వరి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భాష్యం చదవాలి మాతాజీ. అవును అవును, భాష్యంలో ఫస్ట్ పారాగ్రాఫ్. శుద్ధ భక్తులు వారి లక్షణములు ఇక్కడ పేర్కొనబడినవి. వారు భగవానుని దివ్యమైన ప్రేమయుక్త సేవ యందు సంపూర్ణంగా నెలకొని ఉందురు. వారి మనస్సులు శ్రీకృష్ణుని పాదపద్మముల నుండి మరల్చబడజాలవు. వారి చర్చలు ఎప్పుడునూ ఆధ్యాత్మిక విషయములకు సంబంధించినవిగానే ఉండును. కనుకనే ఈ శ్లోకములందు శుద్ధ భక్తుల లక్షణములు ప్రత్యేకంగా వర్ణించబడినవి. అట్టి శుద్ధ భక్తులు ప్రతిదినము 24 గంటలు ఆ దేవాది దేవుని గుణములను మరియు లీలలను కీర్తించుట ఎందే నిమగ్నులై ఉందురు. వారి హృదయములు మరియు ఆత్మలను సదా శ్రీకృష్ణుని ఎందే లగ్నమై ఉండును. ఇతర భక్తులతో దేవాది దేవుని గూర్చి చర్చించుట యందు వారు ఆనందమును అనుభవింతురు. హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ సుభద్ర మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరి బోల్ మాతాజీ. హరి బోల్. భక్తియుక్త సేవ యొక్క ప్రాథమిక దశ ఎందు సేవ ద్వారా భక్తుడు ఆధ్యాత్మికతను అనుభవించును. పరిపక్వత స్థితిలో వారు భగవత్ ప్రేమ యుందే వాస్తవముగా స్థితిగతులవు. అట్టి ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనిన పిమ్మట భగవాను చే తన దివ్యధామమునందు ప్రదర్శింపబడు నిత్యలీలను వారు అనుభవింపగలరు. భక్తియుక్త సేవలను జీవి యొక్క హృదయమునందు బీజమున నాటుటగా శ్రీ చైతన్య మహాప్రభువు పోల్చి ఉండిరి. విశ్వమందుల వివిధ లోకములందు నిరంతరముగా పరిభ్రమించుచు జీవులు అసంఖ్యాకులుగా నుందురు. శుద్ధ భక్తుని సాంగత్యము పొంది భక్తియుక్త సేవను అవగాహనం చేసుకొని అవకాశము అనంత కోటి జీవరాశులలో భాగ్యవంతులైన కొద్దిమంది మాత్రమే పొందుదురు. ఈ భక్తియుక్త సేవ అనేది బీజం వంటిది. అట్టి భక్తి బీజమును జీవ హృదయమునందును నాటుబడిన పిమ్మట అతడు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను మహామంత్రమును కీర్తించుటను శ్రవణము చేయుటను నిరంతరము కొనసాగించినచో నిత్యము జలమునందించుట చేత వృక్ష బీజము మెలకెత్తినట్టు ఆ భక్తి బీజము మెలకెత్తగలదు. పిమ్మట ఆధ్యాత్మిక సేవ నేడి భక్తిలత క్రమముగా వృద్ధి నొంది భౌతిక జగత్తు యొక్క ఆచ్ఛాదమును ఛేదించుకొని ఆధ్యాత్మికావశము నందలి బ్రహ్మజ్యోతిని చేరును. ఆధ్యాత్మిక జగత్తును ఆ లత శ్రీకృష్ణుని దివ్యలోకముగా గోలోక బృందావనముగా పిలువబడు అత్యున్నత లోకమును చేరినంత వరకు పెరిగి చివరికి శ్రీకృష్ణుని పాదపద్మములను ఆశ్రయమును పొంది అక్కడ విశ్రమించును. ఒక మొక్క క్రమంగా పెరిగి ఫలపుష్పములు అందించుటున్నట్లు భక్తిలత కూడా అట్లే ఫలపుష్పములను అందించును.
అట్టి సమయమును కూడా భక్తులకు శ్రవణ కీర్తనలు రూపమున జలసేవ ప్రక్రియ కొనసాగుతూనే ఉండును. ఇట్టి భక్తిలత శ్రీ చైతన్య చరితామృతము మధ్యలీల 19వ అధ్యాయమునందు స్పష్టంగా వివరింపబడి ఉన్నది. పరిపక్వమైన భక్తిలత శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములను ఆశ్రయమును పొందిన పిమ్మట భక్తుడు భగవత్ ప్రేమ యందు పూర్తిగా లీనమగును. అందులో లీనమగునని అందులో వివరింపబడినది. అప్పుడు నీరు లేకుండా చేప లేనట్లుగా భక్తుడు దేవాది దేవుని సంబంధము లేకుండా క్షణకాలమైన జీవింపజాలడు. అటు స్థితిలో దేవాది దేవుని సంబంధము వలన భక్తుడు ఆధ్యాత్మిక లక్షణములను వాస్తవముగా పొందురు. హరి బోల్ మాతాజీ, హరి బోల్. ఇంకొకరు మనీషా మీరు చదివేయండి లాస్ట్. ఎస్ మాతాజీ. దేవాది దేవునికి మరియు అతని భక్తులను నడుమ గల సంబంధము గురించి తెలుపు వర్ణాలతోనే శ్రీమద్ భాగవతము పూర్తిగా నిండి ఉన్నది. కనుక భాగవతము 12.13.18 నందు చెప్పబడినట్టు భక్తులకు శ్రీమద్ భాగవతము అత్యంత ప్రియమై యుండును. శ్రీమద్ భాగవతం పురాణమ మలం యద్యవ వైష్ణవానం ప్రియం. ఈ వర్ణాలలో భౌతికమైన ధర్మము, అర్థము, కామము, మోక్షములను గురించి చర్చ లేదు. దేవాది దేవునికి మరియు అతని భక్తుల దివ్య స్వభావములను గురించి సంపూర్ణముగా వివరించినట్టు ఏకైక గ్రంథమే శ్రీమద్ భాగవతము. యువతి యువకులు ఒకరినొకరు సహచర్యము ఆనందమును పొందినట్లుగా శ్రీకృష్ణ చైతన్యనందు పరిపూర్ణత నొందిన మహాత్ములు అట్టి దివ్య శాస్త్రములను శ్రవణము చేయుట యందు నిరంతరము ఆనందమును పొందుచుందురు. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ. హరి హరి బోల్. అందరు బాగా చదివారు. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఈ శ్లోకం అర్థం చేసుకోవడంలో కానీ ఏదైనా? 8వ శ్లోకానికి 9వ శ్లోకాన్ని 2 జాయినింగ్ లాగే మనం నేర్చుకోవాలి. ఫస్ట్ దాంట్లో అట్రాక్షన్ అండ్ సంబంధం ఏర్పరచుకోవడము. రెండవది ఏంటంటే అసోసియేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు 2 ఉదాహరణలు, నాది ఇంకొక మాతాజీ కవిత మాతాజీ అసోసియేషన్లో ఉండడం వలన మనం ఎలా గెయిన్ అవుతాము అనేది కూడా తెలుసుకున్నాం అన్నమాట. నెక్స్ట్, సో మీకు ఏమై ప్రశ్నలు ఉన్నాయా అంటే ఎవరేమీ హ్యాండ్ రైజ్ చేయట్లేదు. హరే కృష్ణ. మాతాజీ సత్సంగమం కదా అసోసియేషన్ అంటే? అవునమ్మా, సత్సంగం. ఇంకోటి ఏంటి మాతాజీ? అవిద్య. అవిద్య. ఈ 2 ఈ శ్లోకంలో ముఖ్యం అన్నమాట. అంటే మనము ఎప్పుడు కూడా గురువు ద్వారానే మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక్కరే చదువుకుంటే ఇప్పుడు తీగ ఒక భక్తి లతాని ఉదాహరణ ఇచ్చాం కదా మాతాజీ గారు. అంటే ఎప్పుడు అసోసియేషన్ తోని ఉండండి అని అర్థం. హరే కృష్ణ. ఇంకా సో మనం జగన్నాథ స్టోరీకి వెళ్ళిపోదామా, లేకపోతే ఇంకేమన్నా మీరు చెప్పేది ఉందా? ఇక్కడ అర్థం కాని విషయాలు ఏమన్నా ఉన్నాయా ఈ శ్లోకాలు? 2 అర్థాలు అడిగాను, చెప్పగలిగారు. మధ్య మధ్యలో కొన్ని ఆన్సర్స్ చెప్పారు. వెరీ గుడ్. సో మనం మళ్ళీ ఇంకెప్పుడైనా క్వశ్చన్ ఆన్సర్స్. శ్రావణి మాతాజీ మీరేమైనా మాట్లాడతారా? సైలెంట్గా ఉంటున్నారు ఈ మధ్య. హరే కృష్ణ. లేరా శ్రావణి మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. ఏమన్నా చెప్పండి. శ్లోకాలు ఏమర్థమైంది? ఉంటున్నారా క్లాస్లో మీరు? ఉంటున్నా మాతాజీ. ఇంటి దగ్గర రోడ్ వర్క్ ఏదో డిస్టర్బెన్స్ ఉంది, అందుకనేసి మ్యూట్ లోనే ఉంటున్నాను. సరే మాతాజీ, అయితే వద్దులే ఆ డిస్టర్బెన్స్ మాకు ఇంకా. అందుకనే మాతాజీ. సరే సరే, ఓకే. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో మరి ఇక్కడ మనము జగన్నాథ్ స్టోరీకి వెళ్ళిపోదాము. ఒక 5 నిమిషాలు చిన్న స్టోరీ చెప్పుకొని ముగించుకుందాం మనం. సో ఇక్కడ జగన్నాథ్ స్టోరీలో మనం అన్నీ ఏం చెప్పుకుంటున్నామంటే రకరకాలుగా ఆయన యొక్క లీలల్ని మనము చూస్తూ ఉన్నాం అన్నమాట. ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగానే మనం చెప్పుకుంటున్నాం జరిగిన స్టోరీస్.
పూరి జగన్నాథ్లో ఇప్పుడు కూడా అందరూ భక్తి విశ్వాసాలు ఎక్కువ వాళ్ళకి. పూరి జగన్నాథుడి మీద చాలా విశ్వాసం. ఇప్పటికీ వాళ్ళ కల్లో వచ్చి కనిపిస్తాడు, ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేయడం, అలా బాగా నమ్ముతారు అన్నమాట వాళ్ళు. సో వాళ్ళకి బాగా విశ్వాసం అనేది ఉంది. సో మనం కూడా ఇక్కడ రథయాత్రలో పాల్గొంటున్నాము. ప్రతిరోజు పూరి జగన్నాథ్ కథలు చెప్పుకోవాలి అని మనము ఆయన యొక్క లీలలు చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ ఒక ఊర్లో పూరి జగన్నాథ్కి కొంచెం దూరంలో ఒక మంచి బ్రాహ్మణ భక్తుడు ఉన్నాడంట. ఆయన ఒక మంచి ఫ్యామిలీ ఉంది, వైఫ్, 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లాడు, ఇలా ఉన్నారు అన్నమాట ఫ్యామిలీ. అయితే ఆయన వృత్తి ఏంటి అంటే భిక్షయాటన చేసుకోవడమే. బ్రాహ్మలు కొందరు ఏంటంటే భిక్షాటన మాత్రమే చేసుకుంటూ ఉంటారు. ఎందుకని భిక్షాటన చేస్తారు అని అంటే, ఇక్కడ మనం గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు మనము ఈ పిండి రుబ్బడం అని, పిండి దంచడం అని, రకరకాలుగా వంటలు చేస్తూ ఉంటాం. దాంట్లో క్రిమి కీటకాలు అనేది ఒక్కొక్కసారి నశించిపోతూ ఉంటాయి. అంటే అది తెలిసి తెలియని పాపం మన చేతితో జరుగుతుందన్నమాట. సో ఈ పాపము మనకి ఎవరికైనా బ్రాహ్మణులకి భిక్ష వేసినప్పుడు అది పోతుంది అని చెప్తారు. ఆ బ్రాహ్మణ్ కూడా ఎలా ఉంటుందంటే, తెలిసిన వాళ్ళ ఇళ్ళకి ఎవరైతే శుచి ఆచరిస్తారో వాళ్ళ ఇళ్ళకి మాత్రమే వెళ్ళి ఆ భోజనం తీసుకొచ్చి కుటుంబానికి పెట్టేవారు. అది వాళ్ళకి సరిపోయేది కాదనమాట. కొంచెం పెద్ద కుటుంబం కదా, 3 పిల్లలు అంటే. అయినా కానీ అందులోనే సర్దుకొని, ఇప్పుడులాగా కాదనమాట. నువ్వు సంపాదించకపోతే నేనున్నా, నేను సంపాదిస్తా, నా పిల్లల్ని పోషించుకుంటా అనే రకం కాకుండా శుద్ధమైన భార్యాభర్తలు అనమాట వాళ్ళు. ఆయన ఏది తెస్తే అది మంచి పతివ్రత్యం ఆచరిస్తారు వాళ్ళు. సో అది ఏది తెస్తే అదే నాకు సరిపోతుంది అనేది ఆ కుటుంబం వెళ్ళబుచ్చుకుంటున్నారు అలా. ఒక్కసారి ఏమైందంటే డ్రాట్ అంటారు కదా, బాగా ఏమంటే కరువు వచ్చేసింది. కరువు ఎందుకు వచ్చింది అని అంటే వర్షాలు లేవంట. భూమి అంతా బీటిల్లింది. వృక్షాలు అంటే చెట్లు, ధాన్యము ఏమీ రావట్లేదు. ఈ కరువు కాలంలో వాళ్ళకి భోజనం దొరకడం చాలా కష్టం అయిపోయింది. పరిస్థితి వచ్చిందంటే అరే నీదేరా, నువ్వు నీ కాడే తెలుసుకున్నాడు వీడు. మాతాజీ మ్యూట్ చేయండి. హరే కృష్ణ, థ్యాంక్ యూ. సో ఎలా వాళ్ళు ఏంటి అంటే ఇంకా ఏం చేయాలో అర్థం. ఒక టైం ఎలా వస్తుందంటే వాళ్ళు నీళ్లు తాగితే కూడా సర్వైవ్ అయ్యేటట్టు లేరు, ఆకలితో ఉన్నారు. పిల్లలు 3 ఇలా పడుకున్నారు. ఇంకా రేపు తెల్లారితే వీళ్ళు బ్రతుకుతారా చనిపోతారా అనే పరిస్థితి వస్తుందన్నమాట. అప్పుడు వాళ్ళ వైఫ్ అంటుంది, వాళ్ళ భార్య, నీకు తెలిసిన నీ చుట్టాలు, బంధువులు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఆశ్రయం తీసుకుందాము. మన పరిస్థితి ఇలా ఉంది, పిల్లలు చూస్తూ చూస్తూ మన కళ్ళ ముందే కళ్ళు మూసేటట్టున్నారు అని చెప్పి ఆవిడ అడుగుతుంది. అప్పుడు ఆయన అంటాడు, నాకు ఎవ్వరు చుట్టాలు లేరు, నాకు తెలిసిన వాళ్ళు లేరు, నా వృత్తి ఇదే, ఇంతవరకే, నాకు ఎవరు తెలియదు, కానీ ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాకు, ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్దామని అంటాడు. అంటే సరే, ఇంకా ఆమెకి అంతలోనే కొంచెం సంతోషం వేస్తుంది అనమాట. సరే పిల్లలు పడిపోతున్నారు, అసలు నువ్వు ఒకరిని ఎత్తుకో, నేను ఒకరిని ఎత్తుకుంటాను, ఇలా ఎలాగో మనము మీ ఫ్రెండ్ దగ్గరికి చేరుకుంటే ఆయన కొంచెం భోజనం పెడితే ఉపశమనం కలుగుతుంది అనుకొని బయలుదేరతారు. ఎక్కడికి బయలుదేరారు వాళ్ళు అంటే పూరికి బయలుదేరారు. సో అక్కడ వాళ్ళు అప్పట్లో ఇట్లా ట్రాన్స్పోర్ట్ అవన్నీ ఏమీ లేవు, ఈ కథ జరిగినప్పుడు సంగతి. సో వాళ్ళు నడుచుకుంటూ అడవులు దాటుకుంటూ కష్టంగా పూరి చేరుకుంటారు. చేరుకునేసరికి సాయంత్రం సమయం అవుతుందన్నమాట. అయితే అక్కడ చాలా రష్ ఉంటుంది. పూరిలో ఎప్పుడు చాలా రష్ ఉంటుంది, ఒకరినొకరు తోసుకుంటారనమాట. సో ఆ జగన్నాథుడిని చూడడానికి. అలాంటి రష్లో ఇప్పుడు పిల్లల్ని వేసుకొని ఇంత ఆకలి నశించిపోయాం కదా, సరే మనం ఇందులో చూడలేము, రేపు తెల్లవారి నా ఫ్రెండ్ని నేను కలుస్తానని భార్యకు నచ్చ చెప్పి ఏం చేస్తాడంటే భోజనశాల ఉంటుంది కదా, అంటే కిచెన్, వంటిల్లు, అటు వెనకాల కొంచెం ప్లేస్ ఉంటుంది షెడ్ లాగా, అక్కడి నుంచి అంట ఈ కుడితి గంజి, అన్నం వార్చిన గంజి వస్తూ ఉందంట. అక్కడ నింపి పెడతారు ఆవులు, అవి తాగి వెళ్తాయి అని చెప్పి. సో ఆ సమయంలో వాళ్ళ భార్యకి ఏం చెప్తాడంటే, అవి విరిగిపోయిన మట్టి గ్లాసులు అక్కడ కనిపిస్తే ఆ గ్లాసులతోని ఆ కుడితి తీసుకొని తాగుతారు. పిల్లలకి పడతారు, వాళ్ళు పడతారు, కడుపు నిండా తాగేసి
పడుకుంటా. ఇక్కడే మనం విశ్రామం తీసుకొని రేపు మార్నింగ్ నా ఫ్రెండ్ని కలుద్దామని చెప్తాడు. నా స్నేహితుడిని కలుద్దామని భార్యకు చెప్పి వాళ్ళు పడుకుంటారు. పడుకున్నంతలోనే పడుకునేటప్పుడు ఈయన ప్రార్థన చేసుకుంటాడు. అయ్యా పూరి జగన్నాథ, నేను నీ దగ్గరికి వచ్చాను. రావడం అయితే వచ్చేసాము, నీ ఆశ్రయం తీసుకున్నాము, ఇక్కడ ఉన్నాము. మరి మమ్మల్ని ఏమైనా చూడగలుగుతావా? ఈ పూటకైతే ఇలాగే వెళ్ళబుచ్చుకున్నాము. రేపు పొద్దున్న నువ్వు మమ్మల్ని చూడగలుగుతావా లేదా అని ప్రార్థించి పడుకుంటాడంట. ఆకలితో ఉన్నప్పుడు మంచి నిద్ర వచ్చేస్తుంది. అలసిపోయి పడుకున్నారు, వాళ్ళు నడిచి నడిచి ఉన్నారు. ఆ తర్వాత మనం బాగా కడుపు నిండా తింటే కూడా బాగా నిద్ర వస్తుంది. ఆహార అయినప్పుడు కూడా నిద్ర వస్తూ ఉంటుంది. సో అలా జరిగిందనమాట. పడుకున్నారు. పడుకుంటే ఇంకా జగన్నాథుడు కదిలిపోయింది. నా స్నేహితుడు వస్తే నేను ఏమి చేయలేకపోయానా అని చెప్పేసి కిచెన్లోకి వంటశాలలోకి వెళ్తాడనమాట. వెళ్ళి చూస్తే బంగారు పళ్ళలన్నీ అలా నీట్గా పెట్టున్నాయి. ఒక బంగారు పళ్ళని తీసుకుని అక్కడ ఉండే అన్నీ కూడా అన్నీ వడ్డిస్తాడు. అందులో వడ్డించి వచ్చి ధనుష్ కోటి ఉంటుంది అతని పేరు, లేపుతాడనమాట. ధనుష్ కోటి అంటే ఇక్కడ తెలియని ఊర్లో నా పేరు ఎవరు పలుకుతున్నారు, ఏదో నాకు కళ అయిండొచ్చులే అని పడుకుంటాడు. మళ్ళీ కూడా లేపుతాడు ఆ బ్రాహ్మణుడు. జగన్నాథుడు బ్రాహ్మణుడు అవతారంలో వస్తాడనమాట, రూపంలో వస్తాడు. వచ్చి లేపుతూ ఉంటే సరే ఎలాగైతే లేపుతాడు. లేపేసరికి ఏమవుతుంది, ఇదిగో మీరందరూ ఆకలితో ఉన్నారు, ఈ భోజనం అయితే మీరు చెయ్యండి అని చెప్పేసి. అయితే సరే అని చక్కగా చాలా తీసుకొస్తాడనమాట జగన్నాథుడు పెద్ద పళ్ళెంలో. వీళ్ళందరూ చక్కగా తినేసి పడుకుంటారు. సో ఈ బంగారు పళ్ళెం బ్యాగ్లో పెట్టేసుకొని దొంగతనం చేసుకొని తీసుకెళ్దామన్న ఆలోచన లేదు మహాభక్తుడు జగన్నాథుడికి. సో ఇది చక్కగా ఒక బ్యాగ్లో భద్రపరుస్తాడు. ఎవరైనా బ్రాహ్మణులు అట్నుంచి వెళ్తూ ఉంటారు కదా తెల్లవారుజామున, వాళ్ళకి ఇచ్చేద్దాం అని చెప్పి బ్యాగ్లో భద్రపరుస్తాడు. సో ఆ రాత్రి అప్పుడు ఎవరు కనిపించరు. తెల్లవారుజామున ఇద్దామనుకొని పాపం పడుకుంటారు కుటుంబ సభ్యులు అందరూ కూడా. పడుకునేసరికి ఇక్కడ ఈ బ్రాహ్మణులు 3ంటికే లేస్తారు కదా, అందరు పూజ చేసేవాళ్ళు. పూజ చేసి వంటశాలలోకి వెళ్ళి అన్ని చూస్తే ఒక పళ్ళెం తగ్గి ఉంది. అయ్యో ఇదేంటి ఒక పళ్ళెం లేదు, బంగారు పళ్ళెం, ఎవరు దొంగతనం చేశారు. ఇలా ఈ న్యూస్ అంతా పాకింది బయట వరకు. పాకిన తర్వాత బయట బ్రాహ్మణులు వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు, వెళ్తున్నారు. వచ్చి తల మెరిసిపోతుందంట బ్యాగ్లో పెడితే కూడా. సో ఆ బంగారు పళ్ళెం చూసి ఇదిగో ఇతనే ఈ దొంగతనం చేశాడు, ఇక్కడ ఉంది బంగారు పళ్ళెము అని చెప్పి ఇతని దగ్గరికి వచ్చి లేపుతాడు. అప్పుడు ఆయన చెప్తాడంట, నేను ఇట్లా దొంగతనం చేయలేదు, నాకు ఒక బ్రాహ్మణుడు తీసుకొచ్చి ఇచ్చాడు, ఈ ఆహారం తిని ఇచ్చేద్దామంటే నాకు ఎవరు కనిపించలేదు, ఇద్దామని ఇందులో పెట్టాను అంటే ఎవరు నమ్ముతారు అసలు? నువ్వు ఇట్లా దొంగతనం చేసిందే కాకుండా ఇంకా కట్టుకథలు చెప్తావా అని చెప్పేసి భార్యని పిల్లల్ని అక్కడే వదిలేసి ఇతన్ని తాళతో కట్టేసి కారాగృహంలో వేసేస్తారు అనమాట, జైల్లో వేసేసారు. దొంగతనం చేశాడు కదా అందుకు. సో అతను ఇంకా సరే ఆ జగన్నాథుడే ఇలా జరిగింది ఏంటి, ఏదో భోజనం పెట్టినట్టే పెట్టారు, మళ్ళీ ఇలా జరిగింది అని బాధపడుతూ అక్కడే ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు జగన్నాథుడికి. ఇంకా మన జగన్నాథుడు ఏం చేస్తాడు అప్పుడు ఫ్రెండ్ కోసం? ఎవరైనా ఊహించగలరా ఏం చేస్తాడు? సామాన్యంగా ఏం జరుగుతుంది? కళలో వస్తాడు బ్రాహ్మణుడు కలగాడు కానీ అక్కడ పెద్ద కారాగృహంలో వేశారు అని అంటే అవన్నీ చేయాలంటే రాజే చేయాలి. సో ఆయన స్ట్రెయిట్ గా జగన్నాథుడు రాజు కళ్ళలోకి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయి నువ్వు నా స్నేహితుడిని బంధిస్తావా, కారాగృహంలో వేస్తావా, నీకు తెలియదు, నువ్వు ఇక్కడ హాయిగా విశ్రామంగా మంచిగా కడుపు నిండా తిన్నావు పడుకున్నావు, కానీ అక్కడ నా స్నేహితుడు ఎంత అల్లాడిపోతున్నాడు, వాళ్ళ కుటుంబం అల్లాడిపోతుంది. ఇప్పుడు నువ్వు వెంటనే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకో, నీ యొక్క అనుచరులు అక్కడ ఉండే పూజారులు అందరూ ఇలా చేశారు అని చెప్తే కారాగృహానికి వస్తాడు. వచ్చి చూస్తే ఇక్కడ ఆయన బంధింపబడి ఆ సెల్లో అందులో ఉంటాడు అనమాట, జైల్లో. అప్పుడు ఆ తాళం తీసి స్వయంగా ఆయనే బయటకు వచ్చేసి ఇంకా జగన్నాథుడు ఇంకో విషయం కూడా చెప్తాడు, అతను నా క్లోజ్ ఫ్రెండ్, చాలా సహమిత్రుడు. సో వాళ్ళ కుటుంబానికి నువ్వు ఇల్లు ఏర్పాటు చేసి వాళ్ళకి కావలసిన సామాగ్రి అంతా కూడా ఇక్కడే నా గుడికి దగ్గరలో ఏర్పాటు చేస్తే ఆయన ఇక్కడ ఉండి నా భక్తి చేసుకుంటాడు అని చెప్తాడు. అప్పుడు వెళ్ళేసి ఆ భక్తుడి యొక్క కాళ్ళ మీద పడి రాజు చూడండి శరణాగతుడు అవుతాడు. ఎందుకు అనంటే భగవంతుడు చెప్పాడు,
ఆయన ఫ్రెండ్ అని. అంటే ఇంకా ఫ్రెండ్ అంటే భగవంతుడు సమానం అన్నట్టే కదా మనకి. సో వెళ్ళి శరణాగతి పొంది అతనికి పెద్ద భవనం కట్టి చక్కగా అందులో పిల్లలు, ఇంకా అతని భార్య సుఖంగా ఉంటూ చక్కగా భక్తి చేసుకుంటూ ఉంటారనమాట. ఇది జగన్నాథుడి యొక్క ఫ్రెండ్షిప్ అన్నమాట. అంటే మనకి భక్తి లతా బీజం పెద్దగా అయ్యి పండినప్పుడు, ఇప్పుడు శ్లోకానికి సరిపోతుంది ఇది ఈ స్టోరీ. పండినప్పుడు ఏమవుతుంది, భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాం. భగవంతుడిని మనని ఎవ్వరు వేరు చేయలేరు అప్పుడు అనమాట. మన మీద ఎవరైనా వచ్చారు అంటే భగవంతుడు వచ్చేస్తాడు. ఆహా, నా ఫ్రెండ్ని ఇలా చేస్తావా, నా స్నేహితుడిని ఇలా చేస్తావా, నా భక్తుడిని ఇలా చేస్తావా అనుకుని జగన్నాథుడు కళ్ళలోకి వచ్చి ఆ రాజుకి చెప్పడంతో కథ సుఖాంతం అవుతుంది అనమాట. సో ఇది జగన్నాథుడి యొక్క లీల మనం చెప్పుకునేది. అయితే ఇక్కడ ఒక చిన్న రిలేషన్ నేను ఇస్తాను మీకు. సహజంగా కూడా నా కళ్ళ ముందు ఒకరికి జరిగింది సేమ్ ఇట్లాగే ఈ స్టోరీ లాగా. ఏంటి అంటే, హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు మా ఇంటికి 3 సార్లు వచ్చారు. ఫస్ట్ టైము ఇల్లు చూస్తామంటే ఆర్కిటెక్చర్ ఎలా ఉంది ఏంటి అనేది వచ్చారు. అప్పుడైతే నాకు పెద్దగా పరిచయం కూడా లేదు. ఆయన అంత పెద్ద గురువు అని కూడా పెద్దగా నాకు తెలీదు. ఒక గ్లాస్ మిల్క్ మాత్రమే తీసుకున్నారు. సో రెండవసారి కథాకీర్తన ఏర్పాటు, రేపు కథాకీర్తన ఏర్పాటు అయితే ఈరోజు చెప్పారు ఈవినింగ్ వాళ్ళ ఇంట్లో మనం చేద్దాము అని. సో మా శిక్షా గురువులందరూ చెప్పారనమాట. సరే ఏర్పాటు చేసాం, వచ్చారు. సో కథాకీర్తన అంటే ఇంకా అన్ని ఫోన్ కాల్సే, మనం వెళ్ళి చెప్పే సమయం కూడా లేదు. సో అది చేసామన్నమాట. చేసినప్పుడు పెయింటర్, మా ఇంట్లో పెయింటింగ్ వేసే అతను కూడా కృష్ణ భక్తుడు, వాళ్ళ వైఫ్ కృష్ణ భక్తురాలు. సో వాళ్ళని పిలుద్దామని చెప్పి వాళ్ళ వైఫ్ని పిలిచామన్నమాట. కథాకీర్తన అంటే పెద్ద ఫంక్షన్ కాదు, కథ చెప్పుకొని కీర్తన చేసి మనం ఉన్న పలహారం తీసుకుని వెళ్ళిపోవడమే అనమాట. కానీ భగవంతుడి విషయం కాబట్టి చాలా పెద్దది భక్తులకి. సో అతన్ని కూడా పిలిచాము. వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ అమ్మాయిని తీసుకురాలే, ఆమె వైఫ్ని, వాళ్ళ వైఫ్ని తీసుకుని వచ్చాడు. ఆమె ఏంటి వరదకృష్ణ ప్రభుతోనే ఒక ఫోటో దిగింది, నాతోనే ఒక ఫోటో, మళ్ళీ మా ఆయనతోనే ఒక ఫోటో, ఇలా ఫోటోలు తీసుకుంది. చాలా భక్తి అని తెలిసింది, భక్తి అని చెప్పేసి. కానీ ఎంత భక్తురాలో తర్వాత తెలిసింది. సో ఆ భక్తి కడుపు నిండా నింపుకుంది, వెళ్ళింది, చాలా ఆనందించింది. ఆ తర్వాత సంవత్సరం రీసెంట్గా వాళ్ళ అమ్మాయి పెళ్లి కుదిరింది. మీరు తప్పకుండా వచ్చి ఆశీర్వదించాలి అని చెప్పాను. సో ఆమె ఇలా భక్తి స్టార్ట్ అయింది. ఇక్కడ బీజం పడ్డదో లేదో ఆనియన్ గార్లిక్ మానేసింది, మాంసాహారాలు గుడ్లు అవన్నీ మానేశారు ఇంట్లో. తల్లి కూతుళ్ళు నువ్వు తింటే బయట తిను అని ఇంకా పెద్ద కొట్లాట గోల అన్నీ ఏదో సరదాగా నేను పూజకు తీసుకొస్తే మీరు ఇలా చేశారేంటి అని మా మీద పెయింటర్ పడ్డా. లేదు, అదే కరెక్ట్ వే, నువ్వు కూడా మానేయి కావాలంటే అని చెప్పాను నేను. సో ఆ తర్వాత ఆవిడ ఇన్వైట్ చేసినప్పుడు ఆమె చెప్పేదాకా తెలియదు, మన ఇంట్లో ఇక్కడ పూజ చూశాక ఆమె మారింది అని. వెళ్తే అక్కడ చక్కగా లడ్డు గోపాలను అలంకరించింది వాళ్ళ పూజా మందిరంలో, కృష్ణుడిని పెట్టుకుంది. ఒకరోజు నగర సంకీర్తన వాళ్ళ ముందు నుంచి వెళ్తుంటే ఆమె వెళ్ళిపోయిందంట అందులో నగర సంకీర్తన చేసుకుంటూ. అంత భక్తి వచ్చిందనమాట. సో తర్వాత ఆమె చెప్పింది, ఎప్పుడైతే మీ ఇంట్లో లడ్డు గోపాల్ని చూశానో వెంటనే నేను లడ్డు గోపాల్ని తెచ్చుకున్నాను నా ఇంట్లో. ఈ ఆనియన్ గార్లిక్ ఇవన్నీ మానేసి కృష్ణ భజన చేయడము, కృష్ణ యొక్క జపం చేయడము, ఇవే నాకు. దానివల్ల మాకేమైంది అంటే, నా కూతురికి ఒక చిన్న బ్యూటీ పార్లర్లో జాబ్ వచ్చింది, నాకు ఒక మంచి జాబ్ వచ్చింది. మేము అతని మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా చేసుకున్నాము. ఒక మంచి చిన్న అపార్ట్మెంట్లో రెంట్కున్నారు. అది పైగా పెళ్లి కుదిరిపోయింది, మంచి ఇంట్లో పెళ్లి కుదిరింది అనమాట. సో ఆ పెళ్లి సందర్భంలో మేము వెళ్ళాం. సరే పెళ్లి కట్నాలు ఇచ్చాము. అప్పుడు ఆమె ఇవన్నీ బయటపడింది. వరదకృష్ణ ప్రభు యొక్క చూడండి, మనం అసోసియేషన్ అంటాం కదా, గురువుల యొక్క ఇది ఎలా ఉంటుందంటే, ఆమె అంత పెద్దగా అయిందని మాకు తెలియని కూడా తెలియదు వాళ్ళ ఇంటికి వెళ్ళేదాకా కూడా. సో వెళితేనే మనకి అర్థమైంది అసలు. అండ్ ప్రెసెంట్ ఏం జరిగింది అని అంటే, ఆ పెళ్ళి అయిపోయింది, ఒక అమ్మాయిని పంపించేసారు, ఇంకొక అమ్మాయి కూడా చూస్తున్నారు. ఈ లోపు వాళ్ళకి కొంచెం ఇంటికి రాయి అది కష్టమే. అయితే భగవంతుడు ఏం చేశాడు అంటే, కృష్ణ గుడిలోనే క్వార్టర్స్ ఇచ్చారు వాళ్ళకి.
కృష్ణ సేవ చేసుకోండి, మీరు ఊడ్చుకోండి, తుడుచుకోండి, ఆ సేవ చేస్తే చాలు, మీరు ఇక్కడ ఉండండి. కృష్ణుడు వస్త్రాలు ఉతకడము అట్లాంటి డ్యూటీ వచ్చింది ఆమెకి. ఇది ఇప్పుడు మనం పాస్ట్లో జగన్నాథుడి కథ చెప్పుకున్నది రిలేటెడ్ స్టోరీ చూడండి, మన దగ్గర జరిగింది, అంటే మన కళ్ళ ముందు జరిగిందనమాట. సో ఇవన్నీ ఏంటంటే భగవంతుడు లేడు అనడానికి ఏమీ లేదు, ఇప్పుడు కూడా ఉన్నాడు, ఇప్పుడు కూడా రెసిప్రోకేట్ అవుతాడు. కానీ మనం చేసే భక్తి యొక్క గ్రేడ్స్, ఆ స్టేజెస్ ఉంటాయి కదా, ఆ స్టేజెస్ని మనం ఎంత పెంచుకుంటే అంత భక్తి మనకి పెరుగుతుంది. దానివల్ల కృష్ణుడు మనకి అలా. సో ఇప్పుడు అతను మామూలుగా బయటకి ఇప్పుడు టెన్షన్ లేదు వాళ్ళ ఇంట్లో, లేకపోతే ఇతను రోజు రోజు ఇలా పెయింట్ వేయడం నిలబడతాడు, సేమ్ డే మనం ఇచ్చేయాలన్నమాట ఆయన కూలి. అది కొంచెమన్నా వెనకేసుకో, ఆడపిల్లలు ఉన్నారని ఎన్నో ఏళ్ల నుంచి చెప్తున్నా కానీ అది ఎప్పుడప్పుడు. కానీ భగవంతుడు చూడండి వాళ్ళకి పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది ఎలా చేశాడు అనేది. గుడిలో ఆశ్రయం దొరకడం అని అంటే అసలు చాలా అదృష్టం. అసలు మనం వెళ్తాం కదా ధామ్స్కి, తిరుపతికి, కానీ ఎక్కడ ఒక్క నిద్ర చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం, 3 నిద్రలు చేయడానికి ప్రయత్నం కానీ వాళ్ళు ఎల్లవేళలా భగవంతుడు పక్కనే ఉన్నారు. భగవంతుడు ఎక్కడో వేరే రూమ్లో ఉంటే వీళ్ళు ఒక రూమ్లో ఆశ్రయం తీసుకొని భగవంతుడు సేవ చేసుకుంటూ అలా ఉన్నారంటే ఇంక అంతకంటే అదృష్టం ఇంకోటి ఏముంటది. అతన్ని ఠాకూర్ అని పిలుస్తారు, ఈ పెయింటర్ని, ఠాకూర్ ఫ్యామిలీ వాళ్ళు. అయితే అతని పేరు యుగల్ కిషోర్. పెళ్లి పత్రిక చూస్తే నేను షాక్ అయ్యాను, అసలు ఇంత మంచి పేరు పెట్టుకొని మీరు ఇలా ఎందుకు, ఇలా అంటే ఎప్పుడు పైసలు స్పెండ్ చేయడం, ఇంత వాళ్ళ ఫ్యామిలీ యాక్చువల్లీ రిచ్ ఫ్యామిలీ, కానీ ఇదేదో పరిస్థితి వల్ల బిజినెస్ డౌన్ అయ్యి అట్లా సున్నాలు వేసుకుంటూ బతుకుతున్నాడు. అట్లాంటి వాళ్ళకి భగవంతుడు అంత మంచి స్థానం ఇచ్చాడనమాట. సో హరే కృష్ణ మాతాజీ, సారీ. సో అలా భక్తి చేయడం, భక్తిలత బీజం అనేది నాటుకున్నప్పుడు దాని యొక్క నీరు గురువు పోసినప్పుడు ఆ నీటి వల్ల ఫలవంతం ఈ విధంగా అవుతుందన్నమాట. మనకి అన్ని ఫలాలే తప్ప దీంట్లో పెద్ద నష్టం అనేది ఏమీ లేదు భక్తి చేయడంలో. సో అలా మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రపాద్ కీ జై, గురు మహారాజ్ కీ జై. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం. హరే హరే కృష్ణ మాతాజీ. నా లైఫ్ లో కూడా ఒక స్టోరీ జరిగింది మాతాజీ. గౌర్నీతాయిలు వచ్చాక నేను రేపు సెండ్ చేస్తాను మాతాజీ, ఎందుకంటే చాలా అయిపోయింది కదా. ఎవరు పేరు చెప్పండి? కవిత మాతాజీ. కవిత, మీకు బాగా రెసిప్రోకేట్ మాతాజీ. మీకు కూడా ఇన్సిడెంట్ జరిగింది మాతాజీ, రేపు చెప్తాను మాతాజీ. మీరు ఫాస్ట్ ఉన్నారు కదా. నా ఫాస్ట్ లెక్క ఉండదమ్మా, ఇక మర్చిపోయాం అంతే. అప్పుడు మార్నింగ్ న్యాచురలీ అలవాటు ఉంటది కాబట్టి న్యాచురల్ గా ఆకలి టైంకి ఆకలి